ఓకే ఓకే అందరికీ హరే కృష్ణ. మనం ఇవాళ 4th చాప్టర్ 31st శ్లోకం నుంచి చివరి దాకా 42 శ్లోకం దాకా చెప్పుకొని 4th చాప్టర్ ఫినిష్ చేసేస్తాం. ఇప్పుడు దాకా మనం ఈ 4th చాప్టర్లో లాస్ట్ వీక్ క్లాస్ దాకా ఏం మాట్లాడుతున్నాం అంటే కృష్ణుడు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యజ్ఞాస్ గురించి మాట్లాడతాడు కదా, అది మర్చిపోయారు మీరంతా. రకరకాల యజ్ఞాల గురించి చెప్తారు. సో బేసిక్గా యజ్ఞం అంటే ఒక ప్రిన్సిపల్, యజ్ఞ ప్రిన్సిపల్ని తీసుకుని, యజ్ఞ ప్రిన్సిపల్ ఏంటంటే ఏదో ఒకటి సాక్రిఫైస్ చేయడం. వేరే వాళ్ళ కోసం మనకి ఇష్టమైన దాన్ని వదులుకోవడాన్ని సాక్రిఫైస్ అంటారు. అదే భగవంతుడి కోసం కనుక సాక్రిఫైస్ చేస్తే దాన్ని యజ్ఞం అని చెప్తారని చెప్పుకున్నాం. కొంతమంది ఈవెన్ దో భగవంతుడి కోసం అర్పించకపోయినా కొన్ని థింగ్స్ వాళ్ళ వాళ్ళ ఉద్దేశం మంచిదే ఉంటుంది, కానీ భగవంతుడి కానీ డైరెక్ట్గా చేయరనమాట వాళ్ళు. అలా కూడా అవి కూడా కొన్ని యజ్ఞాలు కింద చెప్పాడు కృష్ణుడిలోకి. ద్రవ్యమయ యజ్ఞం అంటే అనాథాశ్రమాలు కట్టించడం, పేదవాళ్ళకి ఉచితంగా వైద్య సౌకర్యాలు అందించడం, ఇలాంటి చాలా చాలా థింగ్స్ చెప్పుకున్నాం కదా. అవన్నీ కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ యజ్ఞం, ద్రవ్యమయ యజ్ఞం అని చెప్పాడు. అంటే వాళ్ళ యొక్క భౌతిక సంపత్తుల్ని వెచ్చించి వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తుంటారు అన్నమాట. అంటే వాళ్ళ డబ్బుని వేరే వాళ్ళ బెనిఫిట్ కోసం ఉపయోగిస్తుంటారు, లేకపోతే వాళ్ళ యొక్క టైంని ఇంకొక దానికోసం ఉపయోగించడం. ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాక్రిఫైసెస్ గురించి కృష్ణుడు చెప్పాడు. ఎందుకంటే అవన్నీ కూడా మంచి పనులే కాబట్టి వాటిని కూడా యజ్ఞం కింద చెప్పాడు. ఈవెన్ దో కృష్ణుని డైరెక్ట్గా సాటిస్ఫై చేయకపోయినప్పటికీ కూడా అవన్నీ కూడా యజ్ఞాలు అని చెప్పి కృష్ణుడు చెప్పాడు అనమాట. అలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాక్రిఫైసెస్ ఆ యజ్ఞాల గురించి మాట్లాడుతుంది. బేసిక్గా సాక్రిఫైస్ అంటే యజ్ఞం. ప్రతి యజ్ఞంలోనూ 2 థింగ్స్ కామన్ ఉంటాయి. మూడు మూడు అని చెప్పుకున్నాం, బట్ యాక్చువల్గా ఏంటంటే మెయిన్గా తీసుకుంటే 2 థింగ్స్ కామన్ ఉంటాయి. ఒకటి ఏంటంటే యజ్ఞంలో ఆహుతి ఇచ్చేది, అంటే ఆహుతి ఏదైతే ఉంటుందో ఆబ్లేషన్ అంటారు. యజ్ఞాలకి ఆహుతి ఇచ్చేది ఒకటి, దానివల్ల వచ్చే ఫలితం ఒకటి. ఈ 2 కామన్ ఉంటాయి ప్రతి దాంట్లోనూ. ఈ 2 అయితే ఉంటాయి అనమాట. ఒకటి ఏదో ఒకటి అర్పించాలి అంటే ఏదో ఒకటి సాక్రిఫైస్ చేయాలి, దానివల్ల వచ్చి ఒక బెనిఫిట్ ఉంటుంది అనమాట. ఇలా దీన్ని బట్టి చాలా డిఫరెంట్ యజ్ఞాస్ చెప్పుకుంటూ వచ్చాం మనం. ఎందుకని యజ్ఞం ఎందుకు ఇన్సిస్ట్ చేస్తున్నా అంటే, యజ్ఞం కృష్ణుడు ఏం చెప్పాడంటే యజ్ఞం చేయడం నీ యొక్క ధర్మం అని చెప్పాడు. మనిషి జీవితంలో ఉన్నవాడు ప్రతివాడు యజ్ఞం చేయాల్సిందే అని చెప్పాడు అనమాట. అంటే సాక్రిఫైస్ చేయడం అనేది కంపల్సరీ అనమాట. మానవ జన్మ ఉద్దేశం ఏంటంటే వీ హ్యావ్ టు సాక్రిఫైస్ సంథింగ్ ఆర్ ది అదర్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ సమ్మన్ అనమాట. ఈ యజ్ఞం చేయడం వల్ల వచ్చే లాభం ఏంటి అంటే, జనరల్గా ఏంటంటే మన యొక్క సిన్స్, మన యొక్క పాపాలు ఏవైతే ఉంటాయో, పాపాల యొక్క పూర్వ జన్మల్లో చేసిన పాపాలు ఇలాంటివన్నీ కూడా స్లోగా నాశనం అవ్వడం మొదలెడతాయి అనమాట. యజ్ఞం యొక్క మెయిన్ ఉద్దేశం అంటే పాపకర్మలన్నీ తగ్గుకుంటూ వస్తుంటాయి అనమాట. యజ్ఞాచరణ లేకపోతే ఆ పాపకర్మలు అలాగే ఉంటే మనం అనుభవించడానికి రెడీగా ఉండాలన్నమాట. ఈ యజ్ఞాచరణ ఎందుకు పెట్టాడంటే ఓన్లీ పాపకర్మలు నాశనం అవడం కోసం కాదు. యజ్ఞాచరణ జనరల్గా ఎందుకు పెట్టాడంటే, మనకి ఏదైతే సెపరేట్గా ఎంజాయ్ చేయాలి అని వస్తామో, ఈ ప్రపంచంలోకి వచ్చిన రీజన్, రూట్ కాజ్ అదే అని చెప్పుకున్నాం కదా, భగవంతుడు లేకుండా ఎంజాయ్ చేయాలని వచ్చాం. అందుకని కృష్ణుడు ఏంటంటే ఇక్కడ ఎంజాయ్ కంటిన్యూస్గా మనం చేయలేము. అలాగా అటువంటి మనం పర్మనెంట్గా మెటీరియల్ వరల్డ్లో భౌతిక ప్రపంచంలో ఉండలేం. ఎప్పటికైనా మనం వెనక్కి ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళవలసిన వాడు. అందుకని ఏం చెప్పాడంటే అట్లీస్ట్ యజ్ఞాచరణ చేస్తే నీ యొక్క ఈ సపరేట్ ఎంజాయ్మెంట్ ప్రొపెన్సిటీ కొంతవరకైనా తగ్గుతుంది, సో దట్ నువ్వు నన్ను తెలుసుకుంటావు ఈవెన్చువల్లీ అని చెప్పి యజ్ఞాచరణ అనేది పెట్టాడనమాట. సో యజ్ఞం చేయడం అంటే స్లోగా మన యొక్క కాన్షియస్నెస్ ప్యూరిఫై అవుతుంది. ప్యూరిఫై మనం భగవంతుడికి చేరువవడానికి ట్రై చేస్తాం అనమాట. అందుకని యజ్ఞం అనేది కంపల్సరీ చేశాడనమాట. ఓకే, 1 సెకండ్. మనం డిఫరెంట్ యజ్ఞాల గురించి మాట్లాడుకున్నాం కదా. అష్టాంగ యోగులు చేసే యజ్ఞం, యోగ యజ్ఞం, గృహస్థులు చేసే యజ్ఞం, బ్రహ్మచారులు చేసే యజ్ఞం, ద్రవ్యమయ యజ్ఞం అంటే డబ్బుని ఉపయోగించి వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం, తపస్సు ద్వారా యజ్ఞం చేయడం, తపోమయ యజ్ఞం, స్వాధ్యాయ యజ్ఞం అంటే వేదాంగాలన్నీ చదవడం, ఇది కూడా యజ్ఞం కింద చెప్పాడు. వాళ్ళు టైంని సాక్రిఫైస్ చేసి వేదాలన్నీ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. మన అండ్ కామన్ థింగ్ చెప్పాను కదా, సంథింగ్ ఆర్ ద అదర్ మనం సాక్రిఫైస్ చేయాలి. అలా చేయడం వల్ల మనకే బెనిఫిట్ కలుగుతుంది స్పిరిచువల్గా అనమాట. స్పిరిచువల్ బెనిఫిట్ కోసం యజ్ఞాచరణ అనేది అంటే స్పిరిచువల్ బెనిఫిట్ కోసం యాక్చువల్గా ఉద్దేశించబడింది అనమాట. ఇప్పుడు కృష్ణుడు 31st శ్లోకంలో ఈ యజ్ఞాచరణ గురించి ఏం చెప్తారో చూద్దాం. 31st శ్లోకం చూపించండి. ప్రవీణ్ అండ్ నందిని గారు, హరే కృష్ణ అండి. 31st శ్లోకం చాలా చిన్న శ్లోకం, ఒకటే లైన్ అమ్మా. జస్ట్ ఓకే. నాయం లోకోశ్చ యజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా. ఎవరు చదువుతున్నారు? ఓ కురువంశ శ్రేష్ఠుడా, యుద్ధమును నిర్వహింపకుండా
నిర్వహింపకుండా యజ్ఞం. ఎవరునూ ఈ లోకమును గాని యజ్ఞమును నిర్వహింపకుండా ఎవరునూ ఈ లోకమును గాని ఈ జీవితమును గాని ఆనందముగా జీవింపలేరు. అలాగైనచో ఇక తరువాత జన్మను గూర్చుకోవడాను చెప్పేదేముంది ముందును. యా. సో యజ్ఞాచరణ అనేది కంపల్సరీ చేయాలి. మనిషిగా పుట్టిన ప్రతివాడు యజ్ఞాచరణ చేయాలి అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఈ యజ్ఞాచరణ చేయకుండా ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ, అంటే ఇప్పుడు ఈ లైఫ్లోనే సుఖంగా లేకపోతే ఇంకా నెక్స్ట్ లైఫ్లో ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకా ఆటోమేటిక్గా సుఖంగా ఉండవు అని చెప్పడం అన్నమాట. సో యజ్ఞం అనేది మన బెనిఫిట్ కోసం ఉద్దేశింపజేసింది. చెప్పుకున్నది యజ్ఞం అంటే సాక్రిఫైస్, ఇది గుర్తుపెట్టుకోండి. సాక్రిఫైస్, త్యాగం చేయాలన్నమాట. కొద్దిగా మనకు ఉన్నదాన్ని వేరే వాళ్ళకి ఇవ్వడం నేర్చుకోవాలన్నమాట. అదే భగవంతుడికి ఇస్తే డైరెక్ట్ యాక్చువల్ యజ్ఞం అయిపోతుంది. వేరే వాళ్ళకి ఇస్తే పుణ్యకర్మ కింద వచ్చి అట్లీస్ట్ మనకి కొంచెం బెనిఫిట్ అయితే ఇస్తారు. ఓకే. అండ్ మనిషి జీవితంలో ఏంటంటే యజ్ఞాచరణ ఇంపార్టెంట్ అని చెప్తున్నాం కదా. మనిషి జీవితం వచ్చిన తర్వాత కూడా మనం ఎన్నో పాపకార్యాలు చేస్తుంటాం మనకి తెలియకుండానే. ఇప్పుడు కొన్ని మనిషి జన్మలు ఎత్తిన తర్వాత మనకు అర్థమవుతుంది, ఓకే నేను భగవద్గీత చదవాలి, యజ్ఞాచరణ చేయాలి. సో ఇవన్నీ మనకి చాలా లైఫ్ టైమ్స్ గడిచిన తర్వాత మనకు అర్థమవుతుంది. బట్ అప్పటిదాకా కూడా మన లైఫ్ అయితే మెటీరియల్ వల్ల నడుస్తూనే ఉంది. సంథింగ్ ఆర్ ద అదర్, ఏవో కష్టాలు వస్తున్నాయి, నష్టాలు వస్తున్నాయి, పుణ్యం చేస్తున్నాం, మంచి అవుతుంది. కానీ యాక్చువల్గా ఎందుకు చేస్తున్నాం అనేది తెలియట్లేదు అనమాట మనకి. ఎందుకు హ్యూమన్ లైఫ్ ఎందుకు వచ్చిందనే పాయింట్ ఎవరికి అర్థం కావట్లేదు. అందుకని ఇప్పుడు ఇక్కడి నుంచి ఏంటంటే మనం హ్యూమన్ లైఫ్ వచ్చింది కాబట్టి రెస్పాన్సిబుల్గా జీవించడం నేర్చుకోవాలని చెప్పి తెలుసుకోవాలన్నమాట. ఆ వన్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ ఈస్ డూయింగ్ యజ్ఞ అనమాట, ఫర్ అవర్ బెనిఫిట్. అండ్ ఈ యజ్ఞాచరణ స్పిరిచువల్ బెనిఫిట్, ఆధ్యాత్మిక బెనిఫిట్ని ఉద్దేశించింది. మెటీరియల్ బెనిఫిట్స్ దీని ద్వారా కోరుకోకూడదు అనమాట. మెటీరియల్ బెనిఫిట్స్ ఎప్పుడైతే కోరుకుంటామో మనం మళ్ళీ జన్మ తీసుకుని రావాలి ఆ బెనిఫిట్ని ఎంజాయ్ చేయడం కోసం. ఓకే. అందుకని కృష్ణ ఎంకరేజ్ చేసినాడంటే మెటీరియల్ బెనిఫిట్స్ కోసం యజ్ఞం చేయకండి, మీకు ఆధ్యాత్మిక బెనిఫిట్ కోసమే యజ్ఞాచరణ అనేది ఇంపార్టెంట్ అని చెప్పి చెప్పాడు. నెక్స్ట్ శ్లోకం చూద్దాం. 32 శ్లోకంలో ఏం చెప్తాం. 32 ఏవం బహువిధ యజ్ఞ వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్దితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్షసే. ఈ వివిధ రకాల యజ్ఞాలన్నీ వేదాలచే ఆమోదించబడ్డాయి. అవన్నీ నానా రకాల కర్మల నుంచి ఉద్భవించాయి. వాటిని యథారూపంలో తెలుసుకొని నీవు ముక్తుడవవుతావు. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. యజ్ఞము అంటే భగవంతుడిని సాటిస్ఫై చేస్తే యజ్ఞం అని చెప్పి చెప్తాం. మనం ఏదైనా భగవంతుడి కోసం ఏదైనా సాక్రిఫైస్ చేస్తే అది యజ్ఞం అవుతుందని చెప్తాం. అలాంటప్పుడు ఇన్ని రకాల యజ్ఞాలు ఎందుకు ఇచ్చాడు? ఒకటే యజ్ఞం ఇవ్వచ్చు కదా. ఇన్ని రకాల యజ్ఞాలు ఎందుకు పెట్టాడు? ద్రవ్యమయ యజ్ఞం అన్నాడు, తపోమయ యజ్ఞం అన్నాడు. ఇవన్నీ ఎందుకు? ఒకటే యజ్ఞం, భగవంతుడిని సాటిస్ఫై చేయండి సరిపోతుంది, మీ లైఫ్ పర్ఫెక్ట్ అయిపోతుంది అని చెప్పొచ్చు కదా. ఎందుకు వేదాల్లో ఇన్ని రకాల యజ్ఞాలు ఇచ్చాడు? చెప్పగలరా ఎవరైనా? ఎలా వీలవుతే అలా సమర్పించడానికి, ఎవరికి ఏది వీలవుతుంది. నేను చెప్పాను. ఇది మనం ఒక్కొక్క రకమైన దీనికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది. సో ఆయనకి సమర్పించిన దాంట్లోనే ఆ ఫలితాన్ని మారుతుంటుంది అని చెప్తారు. లైక్ ఫలితం మారుతుంటుంది. లైక్ ఎగ్జాంపుల్, మనకి అభిషేకం చేస్తున్నప్పుడు మొత్తం సప్తద్రవ్యాలు వాడతాం. ఒక్కొక్క ద్రవ్యానికి ఒక్కొక్క ఇది వస్తుంది అన్నమాట, బెనిఫిట్. సో డిఫరెంట్ బెనిఫిట్స్ కోసం చేస్తున్నాం అని చెప్పి చెప్తాను. డిఫరెంట్ బెనిఫిట్స్ కోసం డిఫరెంట్ యజ్ఞాలు ఉన్నాయని అంటాం, అంతేనా? అంతే. ఓకే ఓకే. యాక్చువల్గా ఎవరు చెప్తున్నారు ఇప్పుడు? ఇంకొకళ్ళు ఎవరైనా చెప్తున్నారు? చెప్పండి. నేను బుక్ లో చదివింది ఏంటంటే దా అనే అక్షరంతోని డిఫరెంట్ సాక్రిఫైసెస్ చేస్తే, అంటే ఒక్కొక్క యుగానికి సత్యయుగం, కలియుగం, ధర్మము, దానము, దమము అని చెప్పేసి అలా సమర్పించుకుంటే బెనిఫిషియల్ ఉంటుంది అని నేను ఎక్కడో చదివాను. జనరల్గా ఆన్సర్ అంత కాంప్లికేటెడ్ కూడా కాదు. సింపుల్ ఆన్సర్ ఏంటంటే, ఇన్ని రకాల యజ్ఞాలు ఎందుకు ఇచ్చారంటే అందరికీ డిఫరెంట్ డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి. అందరూ ఒకటేలాగా థింక్ చేయలేరు, అందరూ ఒకటే దారికి తొందరగా రాలేరు. ఒకటే ఇప్పుడు నేను భగవద్గీత క్లాసులు స్టార్ట్ అయిన రోజున కృష్ణుడిని వర్షిప్ చేయండి, ఇంకన్నీ మీద ఏం అవసరం లేదు, ఇది ఒక్కటే హైయెస్ట్ అని చెప్పేసేసి మొత్తం అన్ని క్లోజ్ చేసేయచ్చు. ఆ ఒక క్లాస్ అంటే క్లాస్ మొత్తం భగవద్గీత అంతా అయిపోతుంది. అది ఎందుకంటే అదే అల్టిమేట్ ఇది.
కానీ అందరూ అంత ఫాస్ట్గా హైయెస్ట్ దానికి కనెక్ట్ అవ్వలేరు. అందుకని ఏం చేస్తారంటే డిఫరెంట్ డిఫరెంట్ యజ్ఞాలు ఇచ్చి డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్స్లో ఉన్న వాళ్ళందరినీ పైకి లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఒక్కొక్కళ్ళు వాళ్ళు సమాజ సేవ చేయడానికి ఇష్టపడతారు, ఓకే మీరు ఇలా చేయండి అని చెప్పారు. సో వాళ్ళని కూడా ఎలివేట్ చేస్తుంటారు అనమాట. అందరూ డైరెక్ట్గా విష్ణువుని సాటిస్ఫై చేయలేరు యజ్ఞంతో. ఒకళ్ళు ఒక్కొక్క లెవెల్లో ఉంటారు. ఆ లెవెల్లో ఉన్న వాళ్ళందరికీ తగినట్టుగా డిఫరెంట్ యజ్ఞాలు చెప్పారు. కొంతమందికి బుక్స్ చదవడం మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, ఓకే అయితే నువ్వు వేదాలు చదువు అని చెప్పారు. సో ఆ వేదాలు చదవడం కూడా యజ్ఞం లాంటిదే కింద చెప్పాడు అనమాట. అలా డిఫరెంట్ పీపుల్ని డిఫరెంట్ ఇంక్లినేషన్స్ అంటే వాళ్ళ యొక్క డిఫరెంట్ నేచర్స్ ఉంటాయి కదా, వాళ్ళందరినీ సాటిస్ఫై చేయడం కోసం డిఫరెంట్ వేస్లో కనెక్ట్ చేశాడు. సో అల్టిమేట్గా అన్ని యజ్ఞాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే భగవంతుడిని సాటిస్ఫై చేయడమే అనమాట. సో భగవంతుడు అప్రూవ్ చేస్తున్నాడు ఇవన్నీ. ఓకే ఇలా చేసినా నువ్వు ఇండైరెక్ట్గా అయినా సరే నన్ను సాటిస్ఫై చేస్తున్నావు, డైరెక్ట్గా సాటిస్ఫై చెప్పినా ఇండైరెక్ట్గా సాటిస్ఫై చేస్తున్నావు, కంటిన్యూ. బట్ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత నువ్వు నన్ను డైరెక్ట్గా సాటిస్ఫై చేసే స్టేజ్కి వస్తావు ఇలాంటి యజ్ఞాచరణ వల్ల కూడా అని చెప్పి చెప్తున్నాడు. అంటే ఇండైరెక్ట్గా వేరే వాళ్ళకి సాయం చేయడం ద్వారా భగవంతుడిని సాటిస్ఫై చేయొచ్చు, కానీ ఇండైరెక్ట్ సాటిస్ఫాక్షన్. నువ్వు డైరెక్ట్గా భగవంతుడినే మెప్పిస్తే సో ఆ లెవెల్కి రావాలంటే టైం పడుతుంది. అందరికీ అంత ఫాస్ట్గా అందరూ రీచ్ అవ్వలేరు. కాబట్టి ఒక్కళ్ళు ఏ లెవెల్లో ఉన్న వాళ్ళని ఆ లెవెల్లో లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అది అంతకన్నా ఏం లేదు అసలు. డిఫరెంట్ ఈ బహువిధ యజ్ఞం ఎందుకంటే బికాజ్ ఆఫ్ డిఫరెంట్ మైండ్ సెట్స్, పీపుల్కి డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి అనమాట. అందుకని ఓకే ఇప్పుడు మీరు ఇప్పుడు దాకా మనం డిఫరెంట్ యజ్ఞాల గురించి చూస్తాం. ఇప్పుడు భక్తినే యజ్ఞం కింద తీసుకుంటే, భక్తి మార్గాన్ని యజ్ఞం కింద ఆలోచిస్తే చేసేవాడు ఎవరు, యజ్ఞకర్త ఎవడు అంటే భక్తుడు. అగ్నిలో ఏమి ఆహుతిస్తున్నాడు వాడు చెప్పండి. ఒక భక్తుడు అగ్నిలో ఏమి ఆహుతిస్తాడు? ఇప్పటిదాకా డిఫరెంట్ అగ్నిలో ఆహుతి ఇచ్చేవన్నీ చెప్పుకున్నాం. యజ్ఞాగ్నిలో ఏం ఆహుతిస్తారు డిఫరెంట్ యజ్ఞాల్లో అని చెప్పుకున్నాం. భక్తి మార్గంలో భక్తుడు ఏమి ఇస్తాడు, ఏమి అర్పిస్తాడు? ప్రేమ భక్తి. భక్తుడు అంటే చెప్పాలంటే తన్ని తానే అర్పించుకుంటాడు. భక్తుడు తన్ని తానే అర్పించుకుంటాడు. అదే శరణాగతి అంటే తనని తానే ఆత్మ నివేదనం అనమాట. తనని తానే అర్పించుకుంటాడు. వాడు పొందే బెనిఫిట్ ఏంటి? భక్తుడు పొందే బెనిఫిట్ ఏంటి? యజ్ఞంలో ఒక బెనిఫిట్ ఫలం ఉంటుందని చెప్తున్నాను. ఏం ఫలం వస్తుంది భక్తి మార్గంలో? సచ్చిదానందం, ఆనందం. ఆనందం. ఓకే ఆనందం వస్తుంది. ఆ ఆనందం సోర్స్తో కనెక్ట్ అవుతాం అనమాట. అంటే డైరెక్ట్గా మనం భగవంతుడినే మెప్పిస్తున్నాం అనమాట. వచ్చే ఫలితం ఏంటంటే భగవంతుడి యొక్క ప్రేమ. భగవంతుడు మనని రికగ్నైజ్ చేస్తాడనమాట. అది పాయింట్. సో భక్తుడికి ఎప్పుడు డైరెక్ట్ కనెక్షన్ భగవంతుడితో ఉంటుంది. ఇండైరెక్ట్గా చేయడం అనమాట. డైరెక్ట్గా భగవంతుడిగా సర్వస్వ శరణాగతి చేసేస్తాడు అనమాట. తన్ని తానే అర్పించేసుకుంటాడు యజ్ఞంలో. అంటే భక్తి పాత్రలో భక్తిని సాధన చేస్తుంటాడు అనమాట. తానే సాధన చేస్తుంటాడు. అంటే డైరెక్ట్గా భగవంతుడిని సాటిస్ఫై చేయడం అనమాట భక్తి పాత్ర అంటే యజ్ఞంలో. ఓకే నెక్స్ట్ 33rd వర్స్ చూద్దాం. 33rd దాంట్లో ఏం మాట్లాడంటే కృష్ణుడు శ్రేయాన్ ద్రవ్యమయాద్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఓ పరంతప, జ్ఞానయజ్ఞము ద్రవ్యమయ యజ్ఞము కన్నను మహత్తరమైనది. ఓ పార్థ, కర్మయజ్ఞము అన్నియో చివరికి దివ్య జ్ఞానమునందే పరిసమాప్తి నొందును. ఓకే అండి, థ్యాంక్ యూ. 30 ఏం చదివారు ఇప్పుడు మీరు? 33నా? యా 33లో ఏం చెప్తుందంటే డిఫరెంట్ యాంగిల్లోకి తీసుకెళ్తున్నమాట. యజ్ఞం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఫైనల్గా కృష్ణుడిని సాటిస్ఫై చేయడం చెప్పాడు. బట్ యాక్చువల్గా కృష్ణుడు సాటిస్ఫై అవ్వడానికి ముందు మనకి ఏంటంటే జ్ఞానం వస్తుంది అనమాట. అన్ని జ్ఞానం అనేది పరిసమాప్తి చెందుతాయి ఫస్ట్. ఆ నాలెడ్జ్ మనని శరణాగతి వైపు తీసుకెళ్తుంది అనమాట. టెక్నికల్గా అనిపిస్తుంది బట్ అన్ని యజ్ఞాల్లో ఏంటంటే మనకి నాలెడ్జ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఏదన్నా మనం సాక్రిఫైస్ చేసామంటే నాలెడ్జ్ వస్తుంది. ఆ నాలెడ్జ్తో కనుక మనం యాక్చువల్గా పర్ఫామ్ చేయడం మొదలు పెడితే అది మన ప్రాపర్ డెస్టినేషన్కి తీసుకెళ్తుందని చెప్తున్నాను అనమాట. నాలెడ్జ్ తోటి చేయడం ఇంపార్టెంట్. మనం ఏదో డబ్బులు వెచ్చించేసేసి అనాథాశ్రమాలు ఇవన్నీ కట్టించేసారనుకోండి, రకరకాల పుణ్యకర్మలు చేసేసారు, కానీ దానివల్ల మీకు ఎందుకు చేస్తున్నారనే తెలియట్లేదు. మీకు పుణ్యం వస్తుందని తెలుసు, కానీ ఆ పుణ్యం ఎలాంటి పుణ్యం వస్తుంది? మళ్ళీ భౌతిక జగత్తులో బంధించే టైప్ పుణ్యం వస్తుంది అనమాట. అంటే మెటీరియల్ సంపదల్ని వెచ్చిస్తే మీకు మెటీరియల్ బెనిఫిటే వస్తుంది. ఇక్కడ మెటీరియల్ బెనిఫిట్ వచ్చిందంటే ఏంటంటే మళ్ళీ మీరు మెటీరియల్ వరల్డ్లోకి రావాలన్నమాట. అందుకని నాలెడ్జ్ ఇంపార్టెంట్. నాలెడ్జ్ వల్ల ఏంటంటే మనం ఎందుకు చేస్తున్నాము, ఏ పనైనా ఎందుకు చేస్తున్నాము అనే జ్ఞానంతో కనుక చేస్తే అది ఇంకా చాలా మంచి ఫలితాలను ఇస్తుందని చెప్తున్నాను అన్నమాట. మీరు ఏదన్నా పూజా కార్యక్రమం కానీ ఏదైనా తలపెట్టబోతున్నారు అనుకోండి,
యజ్ఞమో యాగమో పూజనో ఏదో సంథింగ్ వ్రతమో చేయబోతున్నారు అనుకోండి, ఏం ఫలితాన్ని ఆశించి చేస్తున్నారు అనేది కనుక మీరు తెలుసుకుంటే ఫస్ట్, అది ఇంకా మంచి బెనిఫిట్ ఇస్తుంది. అప్పుడు మీకు తెలుస్తుంది, ఓకే ఏం అడగాలి నేను ఇప్పుడు ఇందులో, ఏం అడిగితే నాకు ఆధ్యాత్మికంగా బెనిఫిట్ అవుతుంది ఇది అని చెప్పి తెలుసు అన్నమాట. ఫలితం ఇందులో ఓకే మీరు స్వర్గలోక ప్రాప్తి వస్తుంది ఈ పలానా పూజ చేయడం వల్ల అని చెప్పి చెప్తే చేశారనుకోండి, స్వర్గలోక ప్రాప్తి వచ్చిందంటే మళ్ళీ మీరు స్వర్గలోకం నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి రావాల్సి వస్తుంది. సో అందుకని నాలెడ్జ్ ఇంపార్టెంట్. ఏ పని చేసినా సరే నాలెడ్జ్తో చేస్తే మీకు ఇంకా బెటర్ బెనిఫిట్ వస్తుంది చెప్పి కృష్ణుడు చెప్తున్నాను. సో నాలెడ్జ్ ఇంపార్టెంట్. ఎందుకంటే జ్ఞానం లేకుండా కనుక మనం గుడ్డెది చేలో పడినట్టు వెళ్ళిపోతున్నాం అనుకోండి, మెటీరియల్ వాళ్ళు ఎక్కడికి వెళ్తామో తెలియదు, ఎక్కడ ఎండ్ అవుతామో తెలియదు. మనం డైరెక్ట్గా ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్ళాలంటే ఏంటంటే వీ నీడ్ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్, ఎస్పెషల్లీ ఆధ్యాత్మిక జ్ఞానం కావాలన్నమాట. సో ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఎలా వస్తుంది? ఇప్పుడు మనకి జ్ఞానం తెచ్చుకోవాలంటాడు, కర్మయోగాన్ని కనుక సాధన చేస్తూ పోతే, అంటే ప్రాపర్గా కర్మయోగాన్ని సాధన చేస్తుంటే కొన్నాళ్ళకి జ్ఞానం వస్తుంది. ఏదైనా అంటే ఒక పని ఏదైనా చేస్తుంటే మనకు కొన్నాళ్ళకి నాలెడ్జ్ రావడం మొదలెడుతుంది. కానీ ఇంకొక రకంగా కూడా జ్ఞానం రావచ్చు అనమాట. జ్ఞానం రావడానికి 2 మార్గాలు చెప్పాడు. ఒకటి, కర్మయోగ సాధన పర్ఫెక్ట్గా చేస్తుంటే నీకు కొన్నాళ్ళకి జ్ఞానం వస్తుంది, ఎందుకు చేస్తున్నావు, ఎలా చేయాలి ఏంటి అనేది తెలుస్తుంది. బట్ ఇంకో వేళ కూడా నాలెడ్జ్ సంపాదించవచ్చు అని చెప్పి చెప్తున్నాడు. అదేం వే అయి ఉంటుంది ఒకసారి ఆలోచించండి. జ్ఞానం సంపాదించాలంటే ఏం చేయాలి మనం? ఎందుకంటే గురువుని ఆశ్రయించాలి. కృష్ణుడు ఆల్రెడీ చెప్పాడు, జ్ఞానంతో పని చేయని చెప్పాడు. ఏ పని చేసినా జ్ఞానంతో చెయ్యి, అప్పుడు ఏంటంటే బెటర్ బెనిఫిట్స్ వస్తాయని చెప్పాడు. జ్ఞానం ఒక విధంగా జ్ఞానం ఎలా వస్తుందంటే కర్మయోగాన్ని పర్ఫెక్ట్గా ఫాలో చేస్తూ పోతే, ఫలితాన్ని ఆశించకుండా పని చేస్తూ కనుక మనం చేసాం అనుకో కొన్నాళ్ళకి నాలెడ్జ్ వస్తుంది. సో ఎందుకు ఏం ఫలితం ఆశించాలంటే ఏంటంటే హైయెస్ట్ బెనిఫిట్ ఏంటి, స్పిరిచువల్ బెనిఫిట్ ఏంటి అనేది తెలుసుకుంటాం. ఇంకో విధంగా జ్ఞానం ఎలా ఆర్జించాలంటే డైరెక్ట్గా గురువుని ఆశ్రయిస్తే జ్ఞానం ఇస్తాడు ఆయన. అది నెక్స్ట్ శ్లోకం. ఇవాళ కీ శ్లోకం అదే అన్నమాట. మొత్తం ఈ భగవద్గీత 4th చాప్టర్లో కీ శ్లోకం ఏంటంటే ఇదన్నమాట. నెక్స్ట్ శ్లోకం 34th శ్లోకం. ఓకే, ఇంపార్టెంట్ శ్లోకం, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది కృష్ణుడి యొక్క డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్ మనందరికీ. కృష్ణుడు ప్రత్యక్షంగా ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాడు అందరినీ, ఇది ఇంపార్టెంట్ మీకు మీ లైఫ్లో అని చెప్పి చెప్తున్నాడు. అదేంటంటే తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. చదవండి ఎవరైనా. ఆధ్యాత్మికాచార్యులు సమీపించి సత్యమును ఎరుగుటకు యత్నించును, వినయపూర్వకంగాను ప్రశ్నించి వారికి సేవ చేయము. ఆత్మదర్శనము తత్వమును దర్శించిన వారగుటచే నీకు జ్ఞానమును ఉపదేశించు. సో ఏం చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు అంటే, ఒక ఆత్మ దర్శనం ఎవరికైతే ఆ తత్వదర్శి ఉంటాడో, ఒక గురువు, ఆ గురువుని ఆశ్రయించి వినయముతో ప్రశ్నించి ఆయనకి సేవ చేసి అప్పుడు తెలుసుకో అని చెప్పి చెప్తున్నాడు. నాలెడ్జ్ అలా వస్తుంది అన్నమాట. సింపుల్. ఏదో నువ్వు కర్మయోగం ప్రాక్టీస్ చేస్తూ కొన్నాళ్ళకి కొన్ని లైఫ్ టైముల తర్వాత జ్ఞానం రావడం, లేదా డైరెక్ట్గా ఒక గురువుని ఆశ్రయించి జ్ఞానం సంపాదించుకోవడం, అంతే. మన యాక్చువల్గా కూడా దిస్ ఇస్ ఫస్ట్ స్టెప్. శరణాగతిలో ఫస్ట్ మెట్ ఏంటంటే గురు పాదాశ్రయం అనమాట. గురువుని ఆశ్రయించడంలో ఏంటంటే మనం చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతాం. స్లోగా పాత్లో కర్మయోగం మొదలుపెట్టి అక్కడి నుంచి జ్ఞానయోగానికి కన్వర్ట్ అయ్యి, జ్ఞానయోగం నుంచి నెక్స్ట్ ధ్యాన యోగం, తర్వాత అక్కడి నుంచి భక్తి యోగానికి వెళ్ళే కన్నా డైరెక్ట్గా కృష్ణుడు ఒక మెట్టెక్కిస్తున్నాడు, డైరెక్ట్గా భక్తి యోగానికి తీసుకెళ్ళిపోతున్నాడు. ఎలా అంటే ఒక గురువుని ఆశ్రయించామనుకో, గురువునికి జ్ఞానం ఇస్తాడు, జ్ఞానంతో ఎలా వర్తించాలో చెప్తాడు, డైరెక్ట్ కనెక్ట్ అయిపోవచ్చు నాతో అని చెప్పి చెప్తున్నాడు అన్నమాట. ప్రాక్టికల్ శరణాగతిలో మొదటి మెట్టు అన్నమాట గురు పాదాశ్రయం అన్నమాట. అండ్ ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ శ్లోకం, కృష్ణుడు డైరెక్ట్గా మనకి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. తద్విద్ధి ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవ, ఒక గురువుని ఆశ్రయించు అని చెప్పి చెప్తున్నాడు. ఆధ్యాత్మిక మార్గంలో జ్ఞాన సముపార్జన అంటే ఏంటంటే ఒక గురువుని ఆశ్రయిస్తే నువ్వు ఫాస్ట్గా అక్కడి నుంచి భక్తి మెట్టు ఎక్కేయచ్చు అనమాట. గురు పాదాశ్రయం వచ్చిందంటే మనకి మెటీరియల్ వరల్డ్లో కూడా మనం చాలా థింగ్స్ గురువు ద్వారానే నేర్చుకున్నాం. చిన్నప్పుడు ఏబిసిడీలు కూడా గురువే నేర్పించాడు మనకి. స్కూల్కి వెళ్తే టీచర్ చెప్పాడు కదా, ఏ అంటే ఇలా రాయాలి, బి అంటే ఇలా రాయాలి, నేర్చుకున్నాం. సంగీతం నేర్చుకోవాలంటే కూడా గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాం. కరాటే నేర్చుకోవాలన్నా గురువు దగ్గరికి వెళ్ళి. ఏం చేయాలన్నా ఒక గురువు కావాలి. స్పిరిచువల్ పాత్రలో కూడా గురువు కావాలి కదా. గురువుని ఎక్స్పర్ట్ అంటారు అనమాట. ఆ మార్గంలో ఆయన వెళ్ళాడు ఆల్రెడీ, ఆయనకి తెలుసు మార్గంలో ఎలా ఉంటుంది అనేది, ఏం చేయాలి అన్నీ తెలుసు అనమాట. అలాంటి ఒక గురువుని ఆశ్రయిస్తే మన పని ఈజీ అయిపోతుంది అనమాట. ఈ గురువుని యాక్సెప్ట్ చేయడం అనే కాన్సెప్ట్ అన్ని రిలీజియన్స్లో ఉంది. ప్రతి మతంలో కూడా గురువుని ఆశ్రయించడం అనేది చాలా మస్ట్ అనమాట.
ఏ మతమైనా మనం ఆల్రెడీ ముందే చెప్పుకున్నాం, ఏ మతమైనా అల్టిమేట్గా అన్ని భగవంతుడికి తీసుకెళ్తాయి. కాకపోతే కొన్ని రిలీజియస్ పాత్రల్లో స్లో ప్రోగ్రెషన్ ఉంటుంది, స్లోగా వెళ్తారు, డిఫరెంట్ డిఫరెంట్ రూట్లలోంచి వెళ్తారు, కొన్ని డైరెక్ట్గా వెళ్తారు. సో ఏది మనం ఏది ఈజీగా వెళ్ళగలుగుతాం, ఏది భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు అనేది చూసుకుంటే మనకి మన భగవద్గీతలో కృష్ణుడు క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడనమాట. నువ్వు ఒక ప్రామాణికుడైన గురువుని ఆశ్రయించావు అంటే ఆ గురువు నిన్ను నా దగ్గరికి తీసుకొస్తాడు గ్యారంటీగా అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఓకే, గురువు సహాయం లేకుండా భగవంతుడిని తెలుసుకోవడం అనేది అయ్యే పని కాదు. ఎవరు చెప్తున్నారు ఈ మాట అంటే స్వయంగా భగవంతుడే చెప్తున్నారు, నువ్వు గురువు ద్వారానే నా దగ్గరికి రావాలని చెప్పి చెప్తున్నాడు. ఆయనే స్వయంగా ఆచరించి చూపించాడు. ఈవెన్ ఆయన కృష్ణుడు ఆయన స్వయంగా ఈ భౌతిక జగత్తులోకి వచ్చినప్పుడు ఆయన కూడా సాందీపని ముని దగ్గర నేర్చుకున్నాడు వెళ్ళి. గురువుని ఆశ్రయించి జ్ఞాన సముపార్జన చేయడం అనేది మస్ట్ అనమాట. ఓకే, గురువు ఏం చేస్తాడంటే గురువు చేసే పని యాక్చువల్గా మన యొక్క ఆరోగెన్స్, మన యొక్క గొప్ప గర్వం ఏదైతే ఉంటుందో గర్వాన్ని తొలగిస్తాడు. ఫస్ట్ గురువు చేస్తాడంటే అహంకారాన్ని తొలగించేస్తాడు అనమాట. గురువు చేసే పని అది. గురువు అనే పదానికి అర్థం ఏంటంటే గు అంటే అజ్ఞానం అనమాట, ఇగ్నోరెన్స్, అజ్ఞానం. రు అంటే తొలగించువాడు అని అర్థం. గురు అంటే ఏంటంటే అజ్ఞాన అంధకారాన్ని తొలగించువాడు గురువు అన్నమాట. అందుకే నేను ప్రేయర్ స్టార్ట్ చేసినప్పుడు ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురోన్మిళితమైన తస్మై శ్రీ గురువే నమః అని చెప్తాను కదా. గురువు అనేవాడు ఏంటంటే ఆ అజ్ఞాన అంధకారాన్ని తొలగిస్తాడు, జ్ఞాన జ్యోతిని వెలిగిస్తాడు అన్నమాట. మన అజ్ఞానం ఏంటి చెప్పండి, ఏం అజ్ఞానాన్ని తొలగించాలి గురువు అనేవాడు? చెప్పండి, ఏ అజ్ఞానాన్ని తొలగించాలి? వాట్ కైండ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ యూ హ్యావ్? అహంకారం, మనమే అన్ని చేస్తాము, యా, మనం అన్ని చేస్తున్నాం అనుకోవడం అదొక కైండ్ ఆఫ్ అజ్ఞానం, అహంకారం రెండు. ఇంకొకటి ఏంటంటే మనము అంటే దేహం అనుకుంటాం కదా, అది ఆ అజ్ఞానాన్ని తొలగిస్తాడు అన్నమాట. మనము అంటే ఎప్పుడైతే దేహం అని అనుకుంటామో కంప్లీట్గా మనం ఇగ్నోరెన్స్లో ఉన్నట్టు లెక్క. ఆ అజ్ఞానాన్ని తొలగిస్తాడు గురువు అనేవాడు వచ్చి. ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడగచ్చు, ఏంటంటే మనకి ఆల్రెడీ భగవంతుడు ఎవరో తెలిసిపోయాడు, కృష్ణుడు భగవంతుడని టెక్నికల్గా ఒప్పుకున్నాం. ప్రస్తుతానికి భగవద్గీత క్లాసులకు వస్తున్నారు కాబట్టి కృష్ణుడే గాడ్ అని ఒప్పుకున్నారు. కృష్ణుడు గాడ్ అని తెలిసింది, ఆల్రెడీ మీకు ఒక మంత్రం ఇచ్చేసాం, ఈ మంత్రంతో డైరెక్ట్గా భగవంతుడు కనెక్ట్ అయిపోతారని చెప్పాం, హరే కృష్ణ మహామంత్రం చెప్పించమని చెప్పాం. డూ యూ స్టిల్ నీడ్ ఏ గురు? మన గురువు కావాలా ఇంకా? ఒకసారి ఆలోచించండి. మనకు ఆల్రెడీ ప్రాసెస్ అర్థమైపోయింది, భగవంతుడు ఎవరో తెలిసిపోయింది, ఇంకా గురువు ఎందుకు మధ్యలో? మనం డైవర్ట్ కాకుండా ఉండడానికి, రైట్ పాత్ లో పెట్టడానికి. డైవర్ట్ కాకుండా ఉండడానికి. వెరీ గుడ్. ఇంకా మనకి ఏదైనా గైడెన్స్ కావాలంటే కూడా అడిగి తెలుసుకోవడానికి. ఎస్, డే టు డే లైఫ్లో గైడెన్స్ ఎవరిస్తారు మనకు లేకపోతే? ఎందుకంటే మాయా అనేది ఏంటంటే ఎప్పుడు మనని కవర్ చేస్తూనే ఉంటుంది, 24/7 మాయా కవర్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటుంది, మళ్ళీ మన అజ్ఞానంలో పెట్టడానికి ట్రై చేస్తుంటుంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటో చెప్పను. మీరు క్లాస్ అయిపోయిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత చూడండి, మీకు క్లాస్ తాలూకు ఇంప్రెషన్ ఏం మనసులో ఉండదు, వెళ్ళిపోతుంది పక్కకి. మీరు మళ్ళీ మామూలు రొటీన్ లైఫ్లో పడిపోతారు, యూట్యూబ్ వీడియోలు ఇలా స్కిప్ చేసుకుంటారు, లేకపోతే ఇంకేదైనా వేరే పనిలో ఉంటారు, లేకపోతే నెక్స్ట్ డే బాక్సులు కట్టడం అన్నిట్లోకి మళ్ళీ నిమగ్నం అయిపోయి పనుల్లో పడిపోయి ఈ నాలెడ్జ్ అంతా మళ్ళీ సైడ్ లైన్ అయిపోతుంటుంది అనమాట. సో డే టు డే లైఫ్లో ఒక గురువు అనేవాడు ఏంటంటే గురువు మనని అదిలించి గైడ్ చేస్తుంటాడు మాట ముందుకి. మాయ ఎంత ఫాస్ట్గా కవర్ చేసేస్తుందంటే ఈ క్లాస్ అయిపోగానే మీరు అబ్జర్వ్ చేయండి మాయ మిమ్మల్ని కవర్ చేస్తుందా లేదా అనేది. అదే పెద్ద మనకి ల్యాండ్ మార్క్ అన్నమాట, మనకి తెలిసిపోతుంది ఓకే మాయ నన్ను కవర్ చేస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం ఎప్పుడైతే మెటీరియల్ యాక్టివిటీస్లో లీనం అయిపోయి కంప్లీట్గా మళ్ళీ ఆ దానిలో పడిపోతామో, ఈ చెప్పిందంతా మళ్ళీ మర్చిపోతాం, దట్ ఈస్ వెన్ మాయ మనని కవర్ చేసేస్తుందని అర్థం. అండ్ గురువు అనేవాడు ఏంటంటే మనకి గురువు అనే శబ్దానికి చాలా అర్థాలు ఉన్నాయి. గురువు అనేవాడు మన జీవితంలోకి వచ్చి చాలా రకరకాల గురువులు ఉన్నారు, ఒక గురువే కాదు రకరకాల గురువులు ఉంటారు మనకి. మన జీవితంలో మనకు తారసపడే వాళ్ళు చాలా మంది గురువులు ఉంటారు. అంటే మనకి ఏదన్నా తెలియని విషయాన్ని తెలియజెప్పడంలో గురువుల కింద లెక్క అనమాట. ఈ గురువు అనేవాడు, ఈ ఆధ్యాత్మిక గురువు అనేవాడు ఏం చేస్తాడంటే ఫస్ట్ మనలో ఉన్న అహంకారాన్ని తొలగిస్తాడు. అహంకారాన్ని నేనే గొప్పవాడిని, నేను అసలు నేను ఎవరి ముందు తలంచను అనుకునేవాడిని తల వంచేలా చేస్తాడు. ఎందుకంటే కృష్ణుడు తద్విద్ది ప్రణిపాతేన అంటున్నాడు. ప్రణిపాతం అంటే ఏంటంటే సాష్టాంగ పడాలన్నమాట గురువు దగ్గరికి వెళ్ళి. ఎప్పుడైతే మన తల తీసుకెళ్ళి ఆయన కాళ్ళ దగ్గర పెడతాం మన అహంకారం అక్కడితో కట్ అన్నమాట. సో గురువు డిక్టేట్ చేస్తాడు అప్పటి నుంచి. గురువుని ఒక ఇంట్లో నౌకర్ ఎలా సర్వీస్ ఇస్తాడో అట్లాగా గురువుకి సేవ చేయాలన్నమాట.
పరిప్రశ్నేన సేవయ అన్నాడు. సేవ అనేది లేకపోతే నాలెడ్జ్ అనేది రాదనమాట. గురువుకి సేవ చేయాల్సిందే కంపల్సరీ. అప్పుడు పరిప్రశ్న అంటే సరైన క్వశ్చన్స్ అడగాలన్నమాట. ఇప్పుడు నేను లాటరీ టికెట్ కొంటున్నాను, నాకు వస్తుందంటారా, లాటరీ తగులుతుందంటారా గురుగారు అని అడిగితే అప్పుడు కానీ మనకి గురువు దగ్గర నుంచి బ్లాస్టింగ్ రాదనమాట. సో సరైన ప్రశ్న అడగాలన్నమాట. అది కూడా గురువుకి తెలుసా లేదా అని గురువు నాలెడ్జ్ని టెస్ట్ చేయడానికి కోసం క్వశ్చన్స్ అడగకూడదు. జెన్యున్గా క్వశ్చన్స్ అడిగితే గురువు ఎప్పుడు తెలుసండి. అండ్ ఆ గురువుని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి గురువుని సెలెక్ట్ చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఎలాంటి వాడు గురువు అయి ఉండాలి. ఇప్పుడు మనం గురువుని సెలెక్ట్ చేసుకోవాలని కృష్ణుడు ఆల్రెడీ చెప్పాడు. గురువుకి శరణాగతి చేయమన్నాడు, గురువుని ప్రశ్నించమన్నాడు, సేవ చేయమన్నాడు, అన్నీ చేయమన్నాడు కదా. సో ఎలాంటి గురువుని అసలు మనం స్వీకరించాలి మన లైఫ్లో అనేది చూడాలన్నమాట. కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు, భక్త్యామాం అభిజానాతి అన్నాడు కదా. అంటే భక్తుడు నన్ను అర్థం చేసుకోగలుగుతాడని చెప్పాడు. ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటంటే భగవంతుడి యొక్క భక్తుడై ఉండాలన్నమాట గురువు. భగవద్భక్తుడు కానివాడు గురువు కాలేడు. ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గంలో భగవంతుడికి దగ్గర చేర్చాలంటే మీకు ఒక భక్తుడే చేర్చగలడు. భగవంతుడి దగ్గరికి భక్తుడు మాత్రమే తీసుకెళ్ళగలడు, వేరే ఎవరు తీసుకెళ్ళలేరు. అందుకనే ఫస్ట్ క్వాలిఫికేషన్ అంటే ఒక భక్తుడు ఉండాలన్నమాట. అండ్ ఆ భక్తుడు కూడా గురు శిష్య పరంపరలో రావాలి. కృష్ణుడు చెప్పాడు కదా, మనకి 4th చాప్టర్ స్టార్టింగ్లో చదువుకున్నాం, ఏవం పరంపర ప్రాప్తం ఇమం రాజర్షియో విధువు అని చెప్పాడు కదా. ఆ గురు శిష్య పరంపరలో వచ్చిన వాడే ఉండాలన్నమాట గురువు. అండ్ ఆ గురువుకి ఓకే మీరే చెప్పండి, ఇంకా ఏమేమి క్వాలిటీస్ ఉండాలి గురువులో? మీరు గురువుని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు గురువుకి ఎలాంటి క్వాలిటీస్ చూస్తారు? ఫస్ట్ నేను ఆల్రెడీ 2 చెప్పేశాను. ఒక భక్తుడే ఉండాలి, గురు శిష్య పరంపరలో రావాలని చెప్పాను. ఇంకా ఏం క్వాలిటీస్ ఉండాలి ఆ గురువుకి? అంటే ఈ 2 యాక్చువల్ మెయిన్ క్వాలిఫికేషన్స్. జనరల్గా ఏం చూస్తారు ఒక పర్సన్ని దగ్గర నుంచి మీరు ఏదైనా నేర్చుకోవాలనుకుంటే ఏం చూస్తారు ఆ పర్సన్లో? అది గురువు నాలెడ్జ్ ఉండాలి. అండ్ మనకి ఏదన్నా చెప్పే ముందు తను కూడా అవన్నీ ఫాలో చేస్తూ ఉండాలి. ఎస్, వెరీ గుడ్. గురువు అనేవాడు పార్షియాలిటీ లేకుండా కూడా ఉండాలి. ఏంటది పార్షియాలిటీనా? యా, పార్షియాలిటీ లేకుండా ఉండాలి. ఎస్, ఫేర్గా ఉండాలి. ఇంకా ఓర్పు ఉండాలి. సారీ, ఓర్పు పేషెన్స్ ఉండాలి. ఎస్, పేషెన్స్ ఉండాలి. అలాగని చెప్పి గురువు కోపం రాదని అనుకోకండి, కోపం కూడా వస్తుంది గురువుకి. గురువు కోపం ఏంటంటే మన దారిలో పెట్టడానికి వస్తుంది కోపం. అండ్ గురువు ఏజ్లో చిన్నవాడా పెద్దవాడా అని చూస్తామా? లేదు, ఏజ్ సంబంధం ఉండదు జ్ఞానానికి. పోనీ ఏ క్యాస్ట్లో, ఈ పలానా క్యాస్ట్లో పుట్టినవాడే గురువు, పలానా బ్రాహ్మణ కులంలో పుట్టినవాడే నేను గురువు కింద యాక్సెప్ట్ చేస్తానంటారా? అలాగా ఉండదు, వాళ్ళ జ్ఞానాన్నే గురువే. అలా ఎవరైనా వాళ్ళ గురువే. లేకపోతే తెల్లగా ఉన్నాడా నల్లగా ఉన్నాడా కలర్స్ ఇవన్నీ చూస్తారా? దేంతో సంబంధం ఉండదు, ఓన్లీ జ్ఞానంతో సంబంధం అంతే. వెరీ గుడ్, వెరీ గుడ్. సో మెటీరియల్ విజన్తో గురువుని చూడకూడదు. అంటే మన గురువుని మన మెటీరియల్ క్వాలిఫికేషన్స్ తోటి లింక్ చేయకూడదు. జ్ఞానం ఇస్ ద ఫస్ట్ థింగ్, తర్వాత భక్తి. ఎందుకంటే ఒక డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళాం అనుకోండి, డాక్టర్ తెల్లగా ఉన్నాడా నల్లగా ఉండాలి, లేకపోతే బ్రాహ్మణ డాక్టర్, లేకపోతే ఇంకేదైనా డాక్టర్, ఇవన్నీ చూడము. ఒక పర్టికులర్ ప్రొఫెషన్ ఉన్న పర్సన్ దగ్గరికి వెళ్ళామంటే వాడికి అందులో ఎంత నాలెడ్జ్ ఉందనేది చూస్తాం. అలాగే గురువు దగ్గర కూడా ఎంత జ్ఞానం ఉందా లేదా అనేది చూస్తాం అన్నమాట, నాలెడ్జబుల్లా కాదా. తర్వాత చైతన్య మహాప్రభు ఏం చెప్పారంటే, గురువు అనేవాట ఆ శ్లోకం చదువుతాను, కిబా విప్రా కిబా న్యాసి శూద్రకేనే నాయ ఏయి కృష్ణ తత్వవేత్త సేయి గురుహాయ. అంటే ఒకడు బ్రాహ్మడైనా కావచ్చు, సన్యాసి అయినా కావచ్చు, శూద్రుడైనా కావచ్చు, వాళ్ళు ఏ కులంలో పుట్టారు, ఏం చేస్తున్నారు అనేది కాదు, వాడిని గురువు కింద స్వీకరించాలంటే వాడికి కృష్ణుడి గురించి తెలుసా లేదా అనేది తెలిస్తే చాలు అని చెప్పాడు. అంటే డైరెక్ట్గా భగవంతుడు స్వయంగా చెప్పినమాట, కృష్ణుడి గురించి, కృష్ణ తత్వవేత్త ఏయి కృష్ణ తత్వవేత్త సేయి గురుహాయ. అంటే కృష్ణుడి గురించి, భగవంతుడి గురించి జ్ఞానం ఉన్నవాడు గురువు అని చెప్పాడు. అంటే అంత పిన్ పాయింట్ చేసి చెప్పాడు అన్నమాట. భగవద్ జ్ఞానం ఉంటే వాడు గురువు. వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం చేస్తున్నాడు అన్నీ మనకు అనవసరం. ఆయనకి ఆ జ్ఞానం ఉందా లేదా, ఆయన దాన్ని ఆచరిస్తున్నాడా లేదా, దట్ ఈస్ ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ఇంకా చైతన్య మహాప్రభు ఇంకా ఏం చెప్తారు తెలుసా చైతన్య చరితామృతంలో, యారే దేకే తారే కహ కృష్ణ ఉపదేశ అమర ఆజ్ఞాయ గురుహన తార ఏ దేశ. అంటే ఇది బెంగాలీలో ఉంది. అంటే యారే దేక తారే కహ కృష్ణ ఉపదేశ అంటే ఏంటంటే, మీరు కూడా గురువులు అవ్వచ్చు,
ఎలా అవ్వచ్చు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు మన క్లాస్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కూడా గురువులు అయిపోవచ్చు. ఎలా అవ్వచ్చు అంటే మీరు ఎవరిని చూస్తే వాళ్ళకి కృష్ణుడి గురించి చెప్పారంటే మీరు కూడా గురువులే అని చెప్తున్నాను మీకు. అంటే అంత ఎక్స్టెంట్కి వెళ్ళిపోయాడు. మనం గురువు అవ్వాలి అంటే కృష్ణుడి గురించి చెప్పడం మొదలైతే చాలు, వీల్ బికమ్ గురువుస్ అని చెప్తున్నాడు అనమాట. అది సో అంటే అంత అంత మనకి అడ్వాంటేజ్ ఇచ్చాడు అనమాట గురువు. మనం కూడా గురువులు అయిపోవడానికి ఛాన్స్ ఇచ్చింది డైరెక్ట్గా చైతన్య మహాప్రభు. కృష్ణుడే చైతన్య మహాప్రభు రూపంలో వచ్చి అందరికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఇది అమార ఆజ్ఞ అని చెప్పాడు. నా ఆజ్ఞ ఇది, మీరు అందరు కూడా గురువులు అవ్వచ్చు. కృష్ణుడి గురించి చెప్పడం మొదలెడితే మీరు అందరు కూడా గురువులు అయిపోతారని చెప్తున్నాడు అనమాట. ఓకే. అండ్ ఇంకా గురువు ఏంటంటే పాపులర్ అవ్వాల్సిన అవసరం లేదు. టీవీల్లో వచ్చి పాపులారిటీ ఉంటేనే గురువు అని మాత్రం అనుకోకర్లేదు అనమాట. అండ్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, గురువు అనేవాడు మ్యాజిక్ ట్రిక్స్ చేయాల్సిన అవసరం లేదు. ఏదో గాల్లోంచి విభూతి సృష్టించివ్వడం, లేకపోతే గాల్లోంచి ఇంకేదైనా సృష్టించివ్వడం, ఇలాంటివన్నీ చేయాల్సిన అవసరం లేదు. గురువు చేసేది ఏంటో తెలుసా? మ్యాజిక్. మన హృదయాన్ని మార్చేస్తాడు, కంప్లీట్గా మన హృదయాన్ని శుద్ధి చేసేస్తాడు అనమాట. అది గురువు చేసే మ్యాజిక్. గాల్లోంచి విభూతి సృష్టించి ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. అండ్ ఇక ఫైనల్ పాయింట్ ఏంటంటే గురువు యాక్చువల్గా ఉపదేశామృతంలో ఏం చెప్తారంటే గురువు అనేవాడు 6 రకాలైన వేగాల్ని కంట్రోల్ చేయగలిగి ఉండాలన్నమాట. గురువు అనేవాడు వేగం అంటే ఏంటంటే ఫోర్స్. ఈ 6 రకాల ఫోర్సుల్ని కంట్రోల్ చేయగలిగి ఉండాలి అని చెప్తున్నాడు. నేను ఈ శ్లోకం పెట్టడం మర్చిపోయాను. నేను నెక్స్ట్ వీక్ దాంట్లో మీకు గ్రూప్లో పెడతాను. అది ఈ వేగాలు ఏంటంటే వాచో వేగం, మనస క్రోధ వేగం, జిహ్వా వేగం, ఉదర ఉపస్థ వేగం, ఏతాన్ వేగాన్యో విషయేత ధీరః సర్వమాపి మాం పృథివీం సశిష్యత్. అంటే వాచో వేగం, తర్వాత మనస క్రోధ వేగం. 6 రకాల వేగాలని చెప్పాను కదా. వాచో వేగం, మనస్సు వేగం, క్రోధ వేగం, తర్వాత జిహ్వా వేగం, ఉదర ఉపస్థ వేగం. ఈ 6 వేగాల్ని ఎవరైతే కంట్రోల్ చేయగలుగుతారో, అంటే ఈ 6 ఫోర్సుల్ని ఎవరైతే కంట్రోల్ చేయగలుగుతారో వాళ్ళు గురువు కింద మారచ్చు. మొత్తం పృథివీ అంతా, అంటే భూమి మీద అంతా వాళ్ళని శిష్యుల కింద చేసుకునే అధికారం ఉంది వాళ్ళకి అని చెప్తున్నాను. ఈ వేగాలు అనేది ఏంటో చూద్దాం. వేగం అంటే ఏంటంటే ఫోర్స్. అంటే మనం దాన్ని ఇమ్మీడియట్గా సాటిస్ఫై చేసేయాలన్నమాట. అది వచ్చిందంటే సాటిస్ఫై చేసేయాలి. అలా ఉంటుంది, అంత ఫోర్స్గా ఉంటుంది అనమాట. దాన్ని ఏమంటారంటే అర్జ్ అనమాట. ఇఫ్ వన్ కెన్ కంట్రోల్ దీస్ అర్జెస్ దెన్ దే కెన్ బికమ్ ఎ గురువు అనమాట. ఈ అర్జెస్ ఏంటంటే వాచో వేగం అని చెప్పాను కదా. ఫస్ట్ వాచో వేగం అంటే వాక్, మన అర్జ్ టు స్పీక్ అనమాట. మాట్లాడాలనిపించింది అనుకోండి, లోపల నుంచి ఒక ఫోర్స్గా వస్తుంది, ఏదో ఒక మాట అనేయాలి అనమాట. దాన్ని కంట్రోల్ చేయగలిగాం. మన యొక్క స్పీచ్ని, మాటని కంట్రోల్ చేయగలిగి ఉండాలట. తర్వాత మనస్సుని కంట్రోల్ చేయగలిగి ఉండాలట. మనసహ క్రోధ వేగం. క్రోధం అంటే కోపం యొక్క ఆ ఫోర్స్ని కంట్రోల్ చేయగలిగి ఉండాలట. కోపం ఉంటుంది గురువుకి, కానీ ఎప్పుడు పడితే అప్పుడు వాడాడు దాన్ని. కరెక్ట్గా శిష్యుడిని ఎలా దారిలో పెట్టాలో తెలిసి అక్కడ వాడతాడనమాట కోపాన్ని. మనసుని కంట్రోల్ చేయాలి, మనసు వేగాన్ని కంట్రోల్ చేయాలి, వాక్కు వేగాన్ని, మనసు వేగాన్ని, క్రోధ వేగాన్ని కంట్రోల్ చేయగలగాలట. అండ్ దాని తర్వాత జిహ్వా వేగం. జిహ్వా అంటే ఏంటంటే టంగ్, నాలిక యొక్క వేగాన్ని కంట్రోల్ చేయాలి. మనకి ఏదైనా తినాలనిపించింది అనుకోండి, అది తింటే కానీ మనసు ఆగదు మనకి. అది అంత ఫోర్స్గా ఉంటుంది అనమాట. ఏదైనా తినాలి. ఒబేసిటీ ఎందుకు వస్తుంది? ఇదికే వస్తుంది. ఆ జిహ్వా వేగాన్ని కంట్రోల్ చేయగలిగి ఉండాలట. అంటే నాలుక యొక్క వేగాన్ని కంట్రోల్ చేయగలిగి ఉండాలట. తర్వాత ఉదర ఉపస్థ వేగం అన్నది. ఉదర అంటే ఏంటి? బెల్లి, మన యొక్క స్టమక్, దాని వేగం. ఇంకా ఆహారం కావాలి ఎంతసేపు అంటే దాన్ని కూడా కంట్రోల్ చేయగలగాలన్నమాట. తర్వాత జెనిటల్స్. ఉపస్థ అంటే ఏంటంటే మన యొక్క పునరుత్పత్తి అవయవాలు ఏవైతే ఉంటాయంటే సెక్స్ డిజైర్, దాన్ని కూడా కంట్రోల్ చేయగలిగి ఉండాలి. ఈ 6 వేగాల్ని ఎవరైతే కంట్రోల్ చేయగలుగుతారో వాడు గురువు కింద మారి ప్రపంచం అంతా శిష్యుల్ని యాక్సెప్ట్ చేయొచ్చు అని చెప్పి ఉపదేశామృతంలో చెప్పారన్నమాట. ఇంతే కాకుండా ఇంకా గురువు అనేవాడికి ఇంకా టాలరెన్స్ అది ఉండాలి. తితిక్షవ కారుణిక, సుహృద సర్వదేహినాం, ఇవన్నీ ఇంకా చాలా లక్షణాలు ఉంటాయి. గురువు అనేవాడికి బేసిక్గా ఏంటంటే ప్రాపర్ ప్యూర్ క్వాలిటీస్ ఉండాలన్నమాట. అండ్ భగవంతుడి దగ్గర చేరే దారి చూపించగలిగి ఉంటారు. సో అలాంటి గురువు కనుక మనకి ఎదురైతే ఏం చేయాలి అంటే కృష్ణుడు ఈ శ్లోకంలో చెప్పాడు, తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవై. ఇప్పటిదాకా ఏవైతే క్వాలిటీస్ చూసామో, మీకు అలాంటి క్వాలిటీస్ కలిగిన వ్యక్తి కనుక తారసపడితే, అంటే గురుశిష్య పరంపరలో కనుక అలాంటి వ్యక్తి వచ్చినట్టయితే మీరు ఆ పర్టికులర్ పర్సన్కి తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ, శరణాగతి చేయాలి. ఆ గురువుకి శరణాగతి చేసి సేవ చేసి ప్రశ్నించి తెలుసుకోవాలి. అప్పుడు నా దగ్గరికి మార్గం చూపిస్తాడు ఆ గురువు అని చెప్పాడు అన్నమాట కృష్ణుడు. ఓకే, ఇది గురువు పాదాశ్రయం అనేది అంటే క్రూషియల్ ఆస్పెక్ట్ అనమాట. భక్తి పాత్రలో గురు పాదాశ్రయం అనేది మస్ట్. ఈవెన్ ఈ భక్తి జ్ఞాన మార్గంలో కూడా గురుపాదాశ్రయం కావాలి, కర్మ మార్గంలో కూడా మనకు ఒక గైడెన్స్ కావాలి. ప్రతి పాత్లోనూ, ప్రతి స్టేజ్ ఆఫ్ అవర్ లైఫ్ ఒక గురువు అనేది కావాలన్నమాట. సో అలాంటి గురువుని సేవించడం అనేది చాలా క్రూషియల్ ఆస్పెక్ట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్
కృష్ణుడు ఏంటంటే ఇప్పుడు ఇక్కడి నుంచి స్పీడ్గా వెళ్తుంది. 35 to 38 శ్లోకాలు ఏంటంటే అలా ఒక గురువుని కనుక మనం ఆశ్రయించి సేవించడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి అనేది కృష్ణుడు నెక్స్ట్ 3 శ్లోకాల్లో చెప్తున్నాడు అన్నమాట. 1 2 3 4 4 శ్లోకాస్లో చెప్తున్నాడు. ఓకే, 35 అంటే యజ్ఞాత్వాన పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్య శేషేణ ద్రక్ష్యస్యాత్మన్యతో మయి. ఆత్మదర్శి అయిన మహాత్ముని నుండి నిజమైన జ్ఞానమును పొందినప్పుడు నీవు తిరిగి ఇటువంటి మోహంలో పడవు. ఎందుకంటే ఆ జ్ఞానం ద్వారా నీవు జీవులందరినీ పరమాత్ముని అంశాలుగా అంటే నా వారిగా చూడగలుగుతావు. సో బెనిఫిట్ అలాంటి గురువుని సేవించడం వల్ల కలిగే బెనిఫిట్ ఏంటంటే ఫస్ట్ గురువు నాలెడ్జ్ని ఇస్తాడు. ఆ నాలెడ్జ్ ఏంటంటే మన యొక్క యాక్చువల్ ఐడెంటిటీ గురించి చెప్తాడనమాట. మనము అంటే దేహం కాదు ఆత్మ అని చెప్పి చెప్తాడు. అప్పుడు మనము అంటే ఆత్మని ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు వేరే వాళ్ళల్లో కూడా మనం ఆత్మని వాళ్ళు కూడా ఆత్మస్వరూపులు అని చెప్పి తెలుసుకోగలుగుతాం. అంటే థియరిటికల్గా తెలుసుకున్నా కూడా మనం రెస్పెక్ట్ ఇస్తాం కదా. ఇప్పుడు మీరు భగవద్గీత క్లాసులు ఇవన్నీ విన్న తర్వాత ఏదైనా కాళ్ళతో తన్నాలంటే ఏదైనా ఒక పురుగో ఏదైనా కనిపించింది అనుకోండి, దాన్ని నలిపేయాలంటే మీకు కొంచెం ఆలోచిస్తారు కదా. ఎందుకంటే దానిలో కూడా సోల్ ఉంది, దానిలో కూడా పరమాత్మ ఉన్నాడని ఆ థాట్ అయితే వస్తుంది కదా. దిస్ ఇస్ వాట్ ఈస్ రిక్వైర్డ్ అనమాట. ఆధ్యాత్మికంగా ప్రోగ్రెస్ అవ్వాలి ఏంటంటే మనకు కొంచెం ఈ నాలెడ్జ్ ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు ఆత్మ అని తెలుసుకుంటావో ప్రతి జీవిలో కూడా ఆత్మ కదా, ప్రతి దేహంలో కూడా ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మలో పరమాత్మ కూడా ఉంటాడు. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ప్రాపర్గా నువ్వు సిచ్యువేట్ అవుతావు, అవతల వాడిని ఎలా రెస్పెక్ట్ చేయాలనేది తెలుసుకుంటాం అన్నమాట. సో దిస్ ఈస్ వాట్ గురు గివ్స్. తర్వాత నెక్స్ట్ 36 శ్లోకం. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. ఒకవేళ నీవు పాపులందరిలోనూ పరమ పాపిగా భావించబడినను దివ్య జ్ఞానం అనేది పడవయందు స్థితుడైన దుఃఖ సముద్రంలో దాటగలవు. యా, థ్యాంక్ యూ. ఇక్కడ కృష్ణుడు ఏంటంటే ఈ జ్ఞానాన్ని ఏదైతే ఆధ్యాత్మిక జ్ఞానం గురువు ద్వారా మనకి లభించే ఆధ్యాత్మిక జ్ఞానం ఏదైతే ఉందో దానిని ఒక పడవ లాంటి అంటే ఒక బోట్ తోటి కంపేర్ చేస్తున్నాడు అనమాట. సర్వం జ్ఞాన ప్లవేనైవ అన్నాడు. ప్లవం అంటే ఏంటంటే బోట్ అనమాట. దాంతో కంపేర్ చేస్తారు అనమాట. నాలెడ్జ్ ఒక బోట్ లాంటిది అనమాట. ఒక సంసార సాగరం, ఒక ఓషన్లో మామూలుగా ఒక సముద్రం ఉందనుకోండి, సముద్రంలో మనకి సరిగ్గా ట్రావెల్ చేయాలంటే మనకు ఒక స్ట్రాంగ్ బోట్ కావాలి. అలాగే ఈ సంసారం అనే ఈ సముద్రంలో దాటాలంటే ఏంటంటే మనకు కూడా ఒక బోట్ కావాలన్నమాట. ఆ బోట్ మనిషి బాడీ. ఈ సంసార సాగరాన్ని దాటాలంటే ఏంటంటే మంచి బోట్ ఏంటంటే మనిషి బాడీ అనమాట. ఈ బాడీ అనే బోట్లో మనం ఉన్నాం. ఇప్పుడు గురువు అనేవాడు ఏంటంటే ఈ బోటుని నడిపేవాడు అనమాట. అంటే ఈ జ్ఞానాన్ని బోటుతో కంపేర్ చేశాడు. బట్ యాక్చువల్గా అంటే స్క్రిప్చర్స్లో జనరల్గా ఈ ఎగ్జాంపుల్ ఇస్తారనమాట. మన దేహాన్నే బోటుతో కంపేర్ చేస్తారు. ఈ సంసార సాగరం దాటాలంటే ఈ బోట్ ఇంపార్టెంట్. ఆ బోట్ నడిపేవాడు అంటే గురువు. అండ్ నాలెడ్జ్ని ఇప్పుడు యాక్చువల్గా కృష్ణుడికి ఏంటంటే నాలెడ్జ్నే బోట్తో కంపేర్ చేస్తున్నాడు. అంటే ఈ జ్ఞానం అనే ఈ పడవలో నువ్వు కనుక ప్రయాణిస్తే ఈ సంసార సాగరం దాటేస్తావు అని చెప్పి చెప్తున్నాను. బేసిక్గా రెండు ఆల్మోస్ట్ ఒకటే మీనింగ్ అనమాట. ఈవెన్ ఇంకా కృష్ణుడు అని చెప్పాడు చూడండి, నువ్వు పరమ పాపుల్లో కల్లా పాపి అయినప్పటికీ కూడా ఈ జ్ఞానం అనేది కనుక నీకు ఉంటే ఆటోమేటిక్గా దాటేయచ్చు ఈ సంసార సాగరాన్ని అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఆ జ్ఞానం అంతా కూడా హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఎంతటి పాపాన్నైనా సరే జ్ఞానం అది నెక్స్ట్ శ్లోకంలో చెప్తాడు. పాపం ఎలా నాశనం అవుతుంది జ్ఞానం వల్ల అనేది నెక్స్ట్ శ్లోకంలో చెప్పాడు. 37 చూద్దాం. సో జ్ఞానం ఇంపార్టెంట్. జ్ఞానం ఇంతకు ముందు శ్లోకంలో జ్ఞానం అనే దాన్ని పడవతో కంపేర్ చేశాడు. ఆ పడవలో జ్ఞానం అనే పడవలో కనుక మనం కూర్చుంటే ఈ సంసారాన్ని దాటేయచ్చు అని చెప్పి చెప్తున్నాడు. అంటే సంసారం అంటే మెటీరియల్ వరల్డ్ యాక్చువల్గా చెప్పాలంటే. 37 శ్లోకం చదువుతున్నాం. యథైధాంసి సమిద్దోగ్ని భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. ఓ అర్జున, మండుతున్న అగ్ని కట్టెలను బూడిద చేయనట్లుగా జ్ఞానమనే అగ్ని భౌతిక కర్మ ఫలమును నన్నిటినీ బూడిద చేయను. సరే, ఇప్పుడు జ్ఞానాన్ని ఏంటంటే అగ్నితో కంపేర్ చేస్తాడు అనమాట. ఫైర్ లాంటిది. నాలెడ్జ్ అనేది ఒక ఫైర్ లాంటిది. ఆ జ్ఞానం నీ యొక్క కర్మ ఫలాలన్నింటినీ బూడిద కింద మార్చేస్తుందని చెప్పి చెప్తాడు. అంటే పూర్వజన్మల్లో మనం ఎన్ని పాపాలు చేసి వచ్చామో ఏమీ మనకు తెలియదు. ఎందుకంటే అవన్నీ మనకి ఈ జన్మలో ఏంటంటే రకరకాల కర్మ రూపంలో మనకి ఆ ఫలితాలన్నీ వస్తుంటాయి. కొన్ని సఫరింగ్లు వస్తుంటాయి. పాపం చేస్తే సఫరింగ్ వస్తుంది, చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. పాపం యొక్క ఫలితం ఏంటంటే మనకి దుఃఖం ఇస్తుంది అన్నమాట.
ఏదో దేహంలో బాధ, ఆ నొప్పి ఈ నొప్పి రకరకాలవన్నీ పాప రూపంలో ఒక రకంగా వస్తాయి, మనస్సులో ప్రాబ్లమ్స్ ఇంకొక రకంగా వస్తాయి. చాలా రకాలుగా సఫరింగ్ అనేది, పాపం అనేది సఫరింగ్ రూపంలోనే వస్తుంది మనకి. సో ఆ సఫరింగ్ వల్ల ఏంటంటే మనం ఎందుకు సఫర్ అవుతుందో తెలియదు. ఓయ్ నేనే ఎందుకు సఫర్ అవుతున్నాను, ఇలాగ నాకే ఎందుకు ఇలాంటి కష్టాలు వస్తున్నాయి అని అనుకుంటాం. కాబట్టి జ్ఞానం వచ్చింది అనుకోండి, ఆ జ్ఞానం ఏంటంటే మనకి తెలియజేస్తున్నారు ఈ సఫరింగ్కి వేరే భగవంతుడి కారణం కాదు, మన యొక్క కర్మలు, ప్రీవియస్ లైఫ్ టైమ్స్లో కర్మలన్నీ కారణమయ్యి మనకి సఫరింగ్ రూపంలో వస్తుంది. సో ఎప్పుడైతే ఈ నాలెడ్జ్లో స్థిరుడు అవుతామో మనం, అప్పుడు ఆ నాలెడ్జ్ ఏం చేస్తుందంటే ఈ కర్మ ఫలితాలన్నింటినీ బూడిద చేస్తుంది. ఆ పాపకర్మ ఫలాలన్నీ పోతుంటాయి. స్లోగా నాలెడ్జ్ పెరుగుతున్న కొద్ది ఏంటంటే మనకు ఆ కర్మ తాలూకు ఇంప్లికేషన్స్ మనం ఫీల్ అవ్వం అనమాట. ఇంకా ఆ నాలెడ్జ్లో ఉండడం వల్ల ఏంటంటే ఓకే స్టడీ అయిపోతాం, కర్మ వస్తుంది అలా ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. మనం దాన్ని ఇంకా రికగ్నైజ్ చేయడం మానేస్తాం అనమాట. అంటే అది చాలా మెచ్యూర్డ్ స్టేట్లో వస్తుంది అది. బట్ కృష్ణుడు టెక్నికల్గా చెప్పేది ఏంటంటే కర్మ ఫలాలను కూడా ఈ జ్ఞానం తీసేస్తుందని చెప్పి చెప్తున్నాడు. అంటే యాక్సెప్టెన్స్ వస్తుంది బేసిక్గా. ఏదైనా సఫరింగ్ వస్తుంటే యాక్సెప్టెన్స్ వస్తుంది. ఓకే ఇది సంహవ్ ఆర్ ద అదర్, నా యొక్క ఓన్ కర్మ తాలూకు ఫలితం, నేను ఇప్పుడు సఫర్ అవుతున్నాను అన్న ఫీలింగ్ వచ్చిందంటే ఆటోమేటిక్గా ఆ కర్మ సబ్సైడ్ అయిపోతుంటుంది అన్నమాట. సో ఇలాగా యాక్సెప్టెన్స్ రావడం వల్ల అంటే సగం కర్మ ఫలితం వెళ్ళిపోతుంటుంది అన్నమాట. ఎలా యాక్సెప్టెన్స్ ఉంది? బికాస్ ఆఫ్ నాలెడ్జ్. అది కృష్ణుడు చెప్తున్నాడు. ఈ నాలెడ్జ్ వల్ల సగం కర్మ ఫలాలన్నీ పోతుంటాయి అని చెప్పి చెప్తున్నాడు. జ్ఞానం అనే అగ్నిలో కర్మ ఫలాలన్నీ మాడిపోతుంటాయి అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అండ్ పద్మ పురాణంలో ఏం చెప్తారు సార్? పద్మ పురాణంలో ఒక శ్లోకం ఉంది. ఎవరన్నా చెప్తున్నారా? అది అంటున్నారా? సుబ్రహ్మణ్యం ఎవరో మాట్లాడారు ఇప్పుడే. ఓకే నేను పద్మ పురాణంలో ఏం చెప్తారంటే అప్రారబ్ధ ఫలం పాపం కూటం బీజం ఫలోన్ముఖం కర్మేనేవ ప్రళయ్యేతే విష్ణు భక్తిరత ఆత్మనం. దీని అర్థం ఏంటంటే ఎప్పుడైతే మనం భగవంతుడి భక్తిలోకి వస్తామో అప్పుడుట మన యొక్క పూర్వ జన్మల్లో చేసిన ఈ పాపం తాలూకు బీజం కూటం ఏవైతే ఉంటాయో, అంటే బీజాలు, పాప బీజాలు పడుతుంటాయి లోపల. మనం ఏదైనా లాస్ట్ లైఫ్ టైంలో ఏమైనా కర్మలు చేశారంటే అవన్నీ బీజ రూపంలో మనలోనే ఉంటాయి. అవన్నీ బీజ రూపంలో ఉంటాయి, కానీ టైం రాగానే అది కాస్త బయటకు వస్తూ ఉంటుంది అనమాట. బయటకు వచ్చి మనకి ఏదో సఫరింగ్ ఇస్తూ ఉంటుంది. కానీ భక్తి ఎప్పుడైతే టేకప్ చేస్తారో ఈ బీజ రూపంలో, ఈ బీజాలు అన్నీ కూడా నాశనం అయిపోతాయట. బీజ రూపంలో ఉన్నవి నాశనం అవడమే కాకుండా లోపల టెండెన్సీ రూపంలో, కూట రూపంలో ఉంటాయి. అంటే ఇంకా బీజ రూపంలోకి రాలేదు అది, అది కూడా నాశనం అయిపోతుంది. ఇది విష్ణు భక్తి యొక్క గొప్పతనం అదే అని చెప్పి చెప్తున్నాను అన్నమాట. ఎవరు? శివుడు పార్వతీదేవి చెప్తున్నాడు. పద్మపురాణం శివుడు పార్వతీదేవికి చెప్పింది అన్నమాట. శివుడు పార్వతీదేవి చెప్తున్నాడు ఎప్పుడైతే విష్ణు భక్తులు అవుతారో, అంటే భగవద్ భక్తులు అవుతారో, వాళ్ళ పాపాలు కర్మల తాలూకు ఈ సీడ్స్ రూపంలో ఉన్నవి, ఏదైతే ఆ టెండెన్సీ రూపంలో, అంటే ఇంకా అది సీడ్ రూపంలోకి మారనిది ఏదైతే ఉంటే అన్నీ కూడా నాశనం అయిపోతాయని చెప్పి చెప్తున్నారు. అంటే భక్తి అంత పవర్ఫుల్ అనమాట. మన పాపాలని నాశనం చేయగలిగేది ఏదైనా ఉంది అంటే ఈ ప్రపంచంలో అది భక్తి మాత్రమే. మిగతా ఏది నాశనం చేయలేదు. అదర్వైజ్ యూ హ్యావ్ టు అండర్గో పాపం ఉంది, అండర్గో ద ఫలితం అనమాట, అనుభవించాలి లేకపోతే. ఓకే 38 శ్లోకం చూద్దాం. నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. ఈ ప్రపంచంలో దివ్య జ్ఞానం అంతగా ఉదాత్తమైనది, విశుద్ధమైనది వేరొకటి లేదు. అట్టి జ్ఞానము సకల యోగముల పక్వఫలము. భక్తి యోగ సాధనలో సిద్ధిని పొందిన వాడు ఈ జ్ఞానమును కాలక్రమంలో తనలోనే అనుభవిస్తాడు. సో కృష్ణుడు ఏంటంటే ఈ జ్ఞాన యొక్క గొప్పతనాన్ని గ్లోరిఫై చేస్తున్నాడు. ఈ జ్ఞానం ఎలాంటిది అని చెప్పి చెప్తున్నాడు. భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు ఆధ్యాత్మిక జ్ఞానం అంత పవిత్రమైనది ప్రపంచంలో ఇంకొకటి లేదని చెప్పి చెప్తున్నాడు. ఎందుకంటే ఆధ్యాత్మిక జ్ఞానం వల్ల ఏంటంటే మనకి అసలు మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి అనేది అర్థమవుతుంది. ఆధ్యాత్మిక జ్ఞానం వల్లే కదా ఇది. మనం ఆత్మ అని తెలుసుకున్నాడమే, అదంతా జ్ఞానమే కదా. మనం ఎందుకు వచ్చాము ఈ ప్రపంచంలోకి, ఎందుకు సఫర్ అవుతున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము, ఏం చేస్తున్నాము, ఇవన్నీ వల్ల ఏంటంటే మనకి యాక్చువల్గా మనలో ఒక రకమైన దాన్ని ఏమంటారు, జిజ్ఞాస డెవలప్ అవుతుందన్నమాట. అది మనని యాక్చువల్గా ప్యూరిఫై చేస్తుంది. ఏదైతే ఈ జిజ్ఞాస స్టార్ట్ అవుతుందో అది మనని ప్యూరిఫై చేస్తుంది. ప్యూరిఫై చేయడమే కాక భగవంతుడి దగ్గరికి తీసుకెళ్తున్నాం. అందుకని అంతకన్నా పవిత్రమైనది ఇంకోటి లేదని చెప్పి చెప్తున్నాడు. సకల యోగముల పక్వఫలమైన ఈ జ్ఞానమును భక్తి యోగాభ్యాసం నందు పరిపక్వతను సాధించిన వాడు కాలక్రమంలో తన యందే అనుభవిస్తాడు అంటాడు. ఎప్పుడైతే నాలెడ్జ్ వస్తుందో మనకి తెలిసిపోతుంటాయి థింగ్స్. ఏదన్నా మన లైఫ్లో ఏదైనా వచ్చిందనుకోండి, ఓకే సో ఇది ఎందుకోసం వచ్చింది అంటే వేరే ఎవరిని బ్లేమ్ చేయాల్సిన అవసరం ఉండదు కదా. మనకి ఇది ఎందుకు వచ్చింది అనేది మనకే అర్థమైపోయింది అనుకోండి, అప్పుడు ఏంటంటే వీ ఫీల్ సో సాటిస్ఫైడ్ అనమాట. ఓకే
దిస్ ఈస్ అండ్ ప్రపంచంలో ఏదైనా జరిగింది అనుకోండి, ఏదైనా ఘోరమైన థింగ్ ఏదైనా జరిగింది అనుకోండి, అట్లీస్ట్ వీ కెన్ కనెక్ట్ అనమాట. ఓకే, ఇది బికాస్ ఆఫ్ దిస్ ఇది జరుగుతోంది అని మనకి ఆ శాస్త్ర దృష్టితో చూడడం అలవాటు అవుతుంది అనమాట. నాలెడ్జ్ వల్ల జ్ఞానం, మనం జ్ఞాన చక్షుతో చూస్తాం. బయట ఏదైనా జరిగినప్పుడు ఊరికే ఆవేశపడిపోకుండా జ్ఞానం ద్వారా ఓకే దిస్ ఈస్ ద రీజన్ ఇలా అవుతోంది ఇక్కడ అని అర్థమైపోతుంది అనమాట. సో జ్ఞానం ఇచ్చేది అదనమాట మనకి. అండ్ దెన్ నెక్స్ట్ 39 శ్లోకం 39. ఇంకా ఇంపార్టెంట్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఈ జ్ఞానానికి, అంటే గురువుని ఆశ్రయించినప్పుడు మనం 3 పాయింట్లు చెప్పుకున్నాం కదా. గురువుని ఆశ్రయించినప్పుడు జ్ఞానం రావాలి అంటే ఏంటంటే ఫస్ట్ మనకి కొన్ని క్వాలిటీస్ ఉండాలి. గురువుని ఆశ్రయించాలి. ఫస్ట్ గురువుని ఆశ్రయించినప్పుడు 3 రకాల లక్షణాలు చెప్పాడు. 3 క్వాలిటీస్ అంటే తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ అని చెప్పాడు. ఫస్ట్ ఆయనకి ప్రణిపాతం చేయాలంటే సాష్టాంగం పడాలి, గురువుకి అంటే గురువుకి సేవ చేయాలి, గురువుకి శరణాగతి చేయాలి, పరిప్రశ్న అంటే ప్రశ్నించాలి ఆయన్ని, తర్వాత సేవ చేయాలి ఆయనకి. ఇంకో క్వాలిఫికేషన్ ఏంటంటే ఇంపార్టెంట్ క్వాలిఫికేషన్ మనకు ఉండాల్సింది ఏంటంటే శ్రద్ధ. అది నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నాను అనమాట. ఆ శ్రద్ధ అనేది లేకపోతే గురువుని ఆశ్రయించి కూడా మనకి జ్ఞానం రాదు. శ్రద్ధ ఇస్ ద మెయిన్ క్రైటీరియా అనమాట. గురువుని ఆశ్రయించడం, భగవంతుని తెలుసుకోవాలంటే గురువుని ఆశ్రయించాలి. కానీ గురువుని ఆశ్రయించాలంటే మనకు ఉండాల్సిన మెయిన్ క్రైటీరియా ఏంటంటే శ్రద్ధ. అది ఇక్కడ చెప్తున్నమాట. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. దివ్య జ్ఞాన తత్పరుడైన శ్రద్ధావంతుడు ఇంద్రియములను నియమించి అట్టి ఆధ్యాత్మిక జ్ఞానమును పొందుటకు అర్హుడగును. దానిని సాధించి అతడు శీఘ్రముగా పరమశాంతిని పొందును. సో శ్రద్ధ అనేది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అన్నమాట. స్పిరిచువాలిటీలో ప్రోగ్రెస్ అవ్వాలి అంటే శ్రద్ధ కావాలి. అండ్ ఈ శ్రద్ధ కూడా స్క్రిప్చర్స్లో మన శాస్త్రంలో ఏం చెప్తారంటే భక్తిలోకి వచ్చిన తర్వాత కూడా ఈ మన యొక్క ఈ శ్రద్ధ ఏదైతే ఉంటుందో అది 3 రకాలుగా ఉంటుందని చెప్పి చెప్తారనమాట. లూజ్ ఫెయిత్ ఫస్ట్ ఏంటంటే కనిష్ట అధికారి అంటారు. కనిష్ట అధికారి, మధ్యమాధికారి, ఉత్తమాధికారి అంటారు. శ్రద్ధని బేస్ చేసుకుని భక్తుల్లో కూడా 3 రకాలు అనమాట. కనిష్టాధికారి ఏంటంటే ఫస్ట్ లోవెస్ట్ శ్రద్ధ అనమాట. వాడి శ్రద్ధ చాలా లూజ్గా ఉంటుంది అనమాట. ఎవరైనా గట్టిగా వచ్చి వాడతాడు కృష్ణుడి దేవుడు ఏంటి, కాదు కృష్ణుడు కాదు దేవుడు కాదు, అసలు భగవద్గీత నమ్మాల్సిన అవసరం లేదంటే వీళ్ళు అవును కదా కృష్ణుడు దేవుడు కాదేమో అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అంటే వీళ్ళ భక్తి మొత్తం పోతుంది. దీన్ని లూజ్ ఫెయిత్ అంటారు. ఫెయిత్ చాలా ఫ్రజైల్ ఫెయిత్ అనమాట. వీళ్ళకి ఫెయిత్ సరిగ్గా ఉండదు, జస్ట్ కొంచెం వస్తుంది. ఎవరైనా గట్టిగా వాదిస్తే మొత్తం పోతుంది ఉన్నది కాస్త. ఇది కనిష్ట అధికారి అన్నమాట. ఫస్ట్ బేసిక్ లెవెల్ అనమాట. తర్వాత రెండోది ఏంటంటే మీడియం లెవెల్ శ్రద్ధ అనమాట. మధ్యమాధికారి అంటారు. ఈ మధ్యమాధికారి శ్రద్ధ ఏంటంటే వాడు ఎవరినన్నా కన్విన్స్ చేయలేకపోవచ్చేమో, కానీ భక్తి గురించి కానీ భగవంతుడి గురించి కానీ వాడు ఎవరినైనా కన్విన్స్ చేయలేకపోవచ్చు, కానీ వాడి శ్రద్ధ మాత్రం పోతుంది. వాడికి భగవంతుడు అంటే భక్తి ఉంటుంది. వాడు వేరే వాళ్ళని కన్విన్స్ చేయలేకపోవచ్చు, కానీ వీడి ఫెయిత్ మాత్రం పోదనమాట. దట్ ఈస్ నెక్స్ట్ లెవెల్ అనమాట. మీడియం లెవెల్ అనమాట శ్రద్ధ, మధ్యమాధికారి అంటారు. ఇంకొకటి ఏంటంటే ఉత్తమాధికారి. ఉత్తమ అంటే హై లెవెల్ శ్రద్ధ అనమాట. వాళ్ళ శ్రద్ధ ఎంత గట్టిగా ఉంటుందంటే వాళ్ళని చూస్తే వేరే వాళ్ళకి భగవంతుడు అంటే భక్తి వచ్చేస్తుంది. అలాంటి వాళ్ళు అనమాట వీళ్ళు. యాక్చువల్గా ఉత్తమాధికారులు ఎవరంటే వీళ్ళు యాక్చువల్గా ఆధ్యాత్మిక గురువులు అందరూ ఉత్తమాధికారులు అనమాట. వాళ్ళ శ్రద్ధ ఎలా ఉంటుందంటే వాళ్ళని చూస్తే వేరే వాళ్ళకి భగవంతుడు అంటే భక్తి కలిగే స్టేజ్ తీసుకొస్తారు. వాళ్ళు కన్విన్స్ చేయడం కాదు, అవతల వాడే వచ్చి ముందు వీళ్ళకి శరణాగతి చేసేస్తారు. సో గురువులందరూ ఆ స్టేజ్లో ఉంటారు, ఉత్తమాధికారులు అన్నమాట వాళ్ళు. మీడియం డివోటీస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు వేరే వాళ్ళని కన్విన్స్ చేయలేకపోవచ్చు, చేయొచ్చు, బట్ వీళ్ళకి శాస్త్రం మీద వీళ్ళకి శ్రద్ధ ఉంటుంది, వీళ్ళ శ్రద్ధ కంటిన్యూ అవుతుంటుంది ఉంటుంది. ఓకే, సో ఈ శ్రద్ధ క్రూషియల్ ఆస్పెక్ట్. నాలెడ్జ్ని మనం ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనలో మనం అంటే అబ్జార్బ్ చేసుకోవాలన్నా మనం దాన్ని సాధన చేయాలన్నా కూడా శ్రద్ధ అనేది ఇంపార్టెంట్. సో అందుకని కృష్ణుడు ఇంకా శ్రద్ధ మీద మాట్లాడతాడు ఇప్పుడు. ఎందుకంటే శ్రద్ధ చాలా క్రూషియల్ అని చెప్పుకున్నాం కదా. ఆధ్యాత్మికంగా పురోగతి చెందాలంటే ఈ శ్రద్ధ అంటే ఫెయిత్ చాలా ఇంపార్టెంట్ అనమాట. దాని గురించి ఇప్పుడు నెక్స్ట్ చెప్తున్నాడు కృష్ణుడు 40 శ్లోకం నుంచి. ఇంకా అదే మాట్లాడతాడు ఇప్పుడు ఆ శ్రద్ధ గురించి. ఎందుకంటే మనందరికీ కూడా ఫెయిత్ ఇనీషియల్ స్టేజెస్లో చాలా లూజ్గా ఉంటుంది అనమాట. సో అందుకని కృష్ణుడు శ్రద్ధని ఇంకా డెవలప్ చేసుకోవాలంటే మనం శాస్త్రాన్ని చదవాలి, గురువుని ఆశ్రయించాలి, గురువుకి సేవ చేయాలి, భక్తులతో కలవాలి, భక్తుల సాంగత్యం, వీటన్నిటి వల్ల ఏంటంటే శ్రద్ధ పెరుగుతూ ఉంటుంది అనమాట మనకి. అదర్వైజ్ నువ్వు చెప్పదు ఏదైనా టీవీలో ఒక ప్రోగ్రామ్ ఇస్తాం, లేకపోతే ఏదైనా ఒకటి ఏదో ఇస్కాన్ మీద ఏదో కాంట్రవర్సీ కనిపిస్తుంది, వీళ్ళంతా ఇలాగే చెప్తుంటారు, అసలు ఇస్కాన్ నమ్మాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మొత్తం ఉన్నది ఇప్పటిదాకా విన్నది చదివింది అన్ని మొత్తం పక్కకి వెళ్ళిపోతాయి. అది ప్రాబ్లం, శ్రద్ధ లేకపోవడం వల్ల జరిగేది. ఓకే, ఇప్పుడు 40వ శ్లోకంలో కృష్ణుడు ఏం చెప్పారు చూద్దాం.
ఫస్ట్ 39 శ్లోకంలో ఏం చెప్పాడు? ఎవరికి జ్ఞానం వస్తుందని చెప్పాడు. శ్రద్ధ ఉన్నవాడికి జ్ఞానం వస్తుంది అని చెప్పాడు. 40 శ్లోకంలో ఏం చెప్పాడు? ఎవరికి జ్ఞానం రాదు అని చెప్తున్నారు. ఎవరికి రాదు? ఆబ్వియస్లీ శ్రద్ధ లేని వాడికి రాదు. సో దాని గురించి ఇప్పుడు చూద్దాం. 40th శ్లోకం. అజ్ఞాశ్చ శ్రద్ధదానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః. అపౌరుషేయములైన శాస్త్ర గ్రంథములను సందేహించు అజ్ఞానులు మరియు శ్రద్ధావిహీనులు భగవజ్ఞానమును పొందలేక పతనము చెందుతూ సంశయాత్మకులు ఈ లోకమును గాని పరలోకమును గాని సుఖం లేదు. చూసారా అంత క్లియర్గా చెప్పాడు. ఇంకా జస్ట్ 2 minutes 5 minutes మాక్సిమం అయిపోతుంది. ఇక్కడ కృష్ణుడు 3 రకాల పర్సన్స్ గురించి చెప్పాడు. ఎవరికైతే శ్రద్ధ ఉండదో వాళ్ళని కూడా 3 రకాల కేటగిరీస్ చేశాడు. ఒకటేంటంటే అజ్ఞ అన్నాడు. అజ్ఞాశ్చ శ్రద్ధ దానశ్చ అన్నాడు కదా. అజ్ఞ అశ్రద్ధ. ఫస్ట్ అజ్ఞ అంటే ఏంటంటే వీడు బేసిక్గా ఫూల్ అనమాట. వాడికి శాస్త్రపరమైన జ్ఞానం ఏమి ఉండదు. శాస్త్రాలని శంకిస్తాడు, శాస్త్ర జ్ఞానాన్ని తిడతాడు అనమాట లిటరల్గా. ఈ అజ్ఞ అంటాడు వాడు. అశ్రద్ధ అంటే లేజీ. వాడికి శాస్త్రం గురించి కొద్దిగా నాలెడ్జ్ ఉంటుంది, బట్ ఏంటంటే లేజీ ఫీల్ అనమాట. పాటించాలంటే కొంచెం బద్ధకంగా ఉంటుంది అనమాట. వాళ్ళ కంఫర్ట్ జోన్ వదలబుద్ధి కాదు. వాడికి నాలెడ్జ్ ఉంటుంది కానీ వాళ్ళ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రాలేదన్నమాట. ఎందుకంటే బికాజ్ లైఫ్ ప్రశాంతంగా వెళ్తుంది, ఎందుకు అనవసరంగా ఇప్పుడు ఓల్డ్ ఏజ్లో చూసుకున్నాలే అన్న టైప్ అనమాట వీళ్ళు అశ్రద్ధ. తర్వాత అండ్ ఈ అశ్రద్ధ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి తెలుసు, ఓకే నేను అంత్య నారాయణ స్మృతి, నాకు తెలుసు లాస్ట్ మినిట్లో నారాయణ అంటే చాలు నేను వెళ్ళిపోతాను, నేను అంటాను, నాకు తెలుసు, నేను అనుకుంటాను అని అశ్రద్ధ చేస్తాడు అనమాట చేయకుండా. ఫస్ట్ వాడు ఏంటంటే అసలు తెలియదు వాడికి, వాడు శాస్త్రాలనే తిడతాడు. రెండో వాడికి తెలుసు కానీ టేకప్ చేయలేకపోతున్నాడు, లేజీ అనమాట. మూడో వాడు సంశయాత్మ, వీడికి కూడా తెలుసు శ్రద్ధ ఉంది వీడికి కొంచెం, కానీ ఏంటంటే అనుమానం అనమాట. నిజమైన ఇదంతా డౌట్ఫుల్ పర్సనాలిటీ అనమాట. అండ్ కృష్ణుడి ఈ ముగ్గురులో ఎవరు డేంజరస్ సిచ్యువేషన్ చెప్పండి, ఎవరిది డేంజరస్ సిచ్యువేషన్? ఇప్పుడు 3 చెప్పాం కదా, అజ్ఞ అశ్రద్ధ సంశయాత్మ. ఈ ముగ్గురులో ఎవరు డేంజరస్ అంటే ఎవరికి డేంజరస్ సిచ్యువేషన్ వాళ్ళది? అంటే వాళ్ళకి అటు స్పిరిచువల్గా ప్రోగ్రెస్ అవ్వలేరు, ఇటు మెటీరియల్గా కూడా వాళ్ళు ప్రోగ్రెస్ అవ్వలేరు. అలాంటి వాళ్ళు ఎవరై ఉంటారు ఇందులో? సంశయాత్మ. కృష్ణుడు క్లియర్గా దానిలో శ్లోకంలోనే చెప్పాడు, సంశయాత్మ నా వినశ్యతి అన్నాడు కదా. అంటే సంశయాత్మ ఎవడైతే డౌట్ఫుల్ పర్సనాలిటీ ఉంటాడు, వాడికి నాలెడ్జ్ ఉంటుంది, శ్రద్ధ ఉంటుంది, అన్నీ ఉంటాయి, చాంటింగ్ మొదలెడతాడు, అన్నీ చేస్తాడు, కానీ డౌట్ అన్నమాట, నిజంగా వర్కౌట్ అవుతుందా ఇది అనే డౌట్ చేస్తాడు. ఈ డౌట్ఫుల్ పర్సనాలిటీకి అసలు ప్రోగ్రెస్ అనేది ఉండదు, దే ఆల్వేస్ కమ్ బ్యాక్ అని చెప్తున్నాడు. సంశయాత్మ వినశ్యత అంటే అదే అన్నమాట. సంశయం ఎప్పుడు శంకిస్తూ ఉంటాడు, ఎప్పుడు డౌట్ అనమాట వాళ్ళకి. ఇంకా ఫైనల్ కృష్ణుడు ఇంకా నెక్స్ట్ 2 శ్లోకాల్లో దీన్ని కంక్లూడ్ చేసేస్తున్నాడు ఈ చాప్టర్ మొత్తాన్ని. విల్ జస్ట్ ఫాస్ట్గా రీడ్ చేసేద్దాం. యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. తన కర్మ ఫలాలను విడిచి భక్తి యోగంలో వర్తించేవాడు, దివ్యజ్ఞానముచే సందేహాలన్నీ నశించిన వాడు యథార్థంగా ఆత్మలో నిలిచి ఉంటాడు. ఓ ధనంజయ, అతడు కర్మ ఫలాలచే బంధించబడడు. 42 కూడా చదివేద్దాం. ఓకే, ఇది పూర్తిగా కింద లాస్ట్ లైన్ కనిపించట్లేదు కదా. ఓకే, తస్మాదజ్ఞాన సంభూతం జ్ఞానాసీనాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్టోతిష్ట భారత. కావున అజ్ఞానము వలన హృదయమునందు కలిగిన సంశయములను జ్ఞాన ఖడ్గము ఛేదించి వేయుము. ఓ భారత, యోగ సమన్వితుడివై యుద్ధము చేయుటకు లెమ్ము. సో కృష్ణుడు చూడండి ఈ 2 శ్లోకాల్లో కూడా సంశయాత్మ గురించే మాట్లాడాడు. ఎప్పుడు డౌట్స్ ఉంటాయి చూసారా, నిజంగా వర్కౌట్ అవుతుందా ఈ ప్రాసెస్, నిజంగా చాంటింగ్ చేస్తే కృష్ణుడు మనకు కనిపిస్తాడా, ఇవన్నీ డౌట్లు వస్తాయి చూసారా. ఈ డౌట్ఫుల్ పర్సనాలిటీ గురించి కృష్ణుడు అడ్రస్ చేస్తున్నాడు ఇక్కడ కూడా. ఇక్కడ అర్జునుడికి కూడా చెప్తున్నాడు చూడండి, దివ్య జ్ఞానం చే సందేహాలు నశించున్నవాడు వాస్తవంగా ఆత్మేంద్ర స్థితిలో అనుకోవాలి. ఇక్కడ కూడా సంశయాలు నశించాలి, డౌట్స్ ఉండకూడదు అంటున్నాడు ఫైనల్గా. అండ్ ఫైనల్గా ఏం చెప్తున్నాడు అర్జునుడికి 42nd శ్లోకంలో, కావున అజ్ఞానము వల్ల కలిగిన హృదయం నందు కలిగిన సంశయములన్నింటినీ జ్ఞాన ఖడ్గంసే ఛేదించేయండి. అంటే ఈ డౌట్స్ ఏదైతే నీకు ఇగ్నోరెన్స్ వల్ల ఏదైతే డౌట్స్ వస్తున్నాయో ఈ డౌట్స్ అన్నిటినీ కూడా జ్ఞానం అనే ఖడ్గంతో కట్ చేసేయని చెప్తున్నాడు అనమాట. సో సంశయం, డౌట్ పడకండి. ఈ పాత్ కృష్ణ కాన్షియస్నెస్ పాత్ వర్కౌట్ అవుతుందా లేదా, వీళ్ళు వచ్చి చెప్తున్నారు, ఇస్కాన్ వాళ్ళు వచ్చి చెప్తున్నారు,
ఇవన్నీ డౌట్లు పక్కకి పెట్టండి. ఆల్రెడీ ఈ పాత్లో నడిచిన వాళ్ళు కొన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు ఇప్పటికీ. యాక్చువల్గా దీంట్లో ఫలితం వస్తుంది అని ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నా అంటే బికాస్ వీ హ్యావ్ సీన్ ద పీపుల్. పని చేస్తుందా చేత కృష్ణుడే చెప్పాడా ఇలాంటి డౌట్లు వద్దు. ఎందుకంటే కృష్ణుడు ఆల్రెడీ పరంపరలో నేను దొరుకుతానని చెప్పాడు. పరంపర నుంచి మేము పరంపరను రిప్రజెంట్ చేస్తున్నాం. ఇందులో ఇచ్చిన నాలెడ్జ్ వాట్ ఎవర్, మేము పర్ఫెక్ట్ కాకపోవచ్చు కానీ నాలెడ్జ్ పర్ఫెక్ట్. కృష్ణుడు చెప్పిన పాత్ పర్ఫెక్ట్. ఏదైతే ఇందులో వస్తుందో అదంతా పర్ఫెక్ట్. ఇది పనిచేస్తుందా లేదా అనే సంశయాలతోటి టైం వేస్ట్ చేసుకోకండి. జస్ట్ ట్రై చేసి చూడండి, నామజపం చేసి చూడండి, మీ హృదయం మారిందో లేదో మీరే చూడండి. ఎందుకంటే నామజపం వల్ల వచ్చేది ఏంటంటే ఫస్ట్ హృదయ పరివర్తన కలుగుతుంది. మన హృదయం హార్ట్ క్లీన్ అయిపోవడం మొదలెడుతుంది. లోపల ఉన్న మిస్కన్సెప్షన్స్ అన్నీ పోతాయి. ఈ ప్రాసెస్ని టేకప్ చేసి చూడండి, మీరు ఎక్స్పీరియన్స్ చేసి అప్పుడు మాకు చెప్పండి. డౌట్లు వద్దు ప్రస్తుతానికి. ఎందుకంటే డౌట్లతోటి ముందుకు వెళ్ళలేమని చెప్పి కృష్ణుడు చెప్పాడు. క్లియర్ కట్గా చెప్పాడు. సంశయాత్మ వినశ్యతి ఏంటంటే డౌట్లతోటి నువ్వు ఇక్కడ సుఖంగా ఉండలేవు, నెక్స్ట్ లైఫ్లో కూడా సుఖంగా ఉండలేవు అని చెప్పి చెప్తున్నాడు. అట్లీస్ట్ మీరు కృష్ణ కాన్షియస్ పాత్ టేకప్ చేసి పర్ఫెక్ట్ కాకపోయినా పర్వాలేదు, మీకు నెక్స్ట్ లైఫ్ హ్యూమన్ బర్త్ గ్యారంటీ ఇస్తున్నాడు కృష్ణుడు. అట్లీస్ట్ నువ్వు కొంత సాధన చేసావు, నువ్వు కొంత ప్రోగ్రెస్ అయ్యి భక్తిలో ఇప్పుడు మీరు 10 పాయింట్స్ అనుకోండి, 3 పాయింట్స్ వచ్చాయనుకోండి, నెక్స్ట్ లైఫ్లో మీరు మళ్ళీ 1 నుంచి మొదలెట్టాల్సిన అవసరం లేదు, మళ్ళీ 3 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఈ కౌంట్. అంటే ఇవన్నీ కౌంట్ చేస్తాడనమాట. ఏదైతే మనం చేస్తున్నామో అవన్నీ కృష్ణుడు అక్యూములేట్ చేసి పెడుతూ ఉంటాడు అనమాట మన కోసం. స్లోగా మన శ్రద్ధని ఆయనే పెంచుతాడు. ఏదైతే మనం ప్రయత్నం మొదలెట్టాం, ఇంకా మనకు ఫుల్ ఫెయిత్ లేదు భగవంతుడి మీద, ఇంకా ఫుల్ ఫెయిత్ లేదు ఈ ప్రాసెస్ మీద, బట్ స్టిల్ కృష్ణుడు మనం కనుక కంటిన్యూ చేస్తే, ఈవెన్ ద ఫెయిత్ లేకపోయినా కనుక కంటిన్యూ చేస్తుంటే స్లోగా మనలో ఆ ఫెయిత్ని తీసుకొచ్చే బాధ్యత అయిందనమాట. ఎందుకంటే మనకి ఇంకా లెట్స్ బి ఆనెస్ట్ విత్ కృష్ణ. భగవంతుడితోటి ఆనెస్ట్గా లేకపోతే ఇంకెవరితో ఆనెస్ట్గా ఉంటాం? మనకి లోపల ఇంకా నమ్మకం లేదు పూర్తిగా దీని మీద. బట్ స్టిల్ ఐఎమ్ డూయింగ్ ఇట్, బట్ ఐ వాంట్ క్లారిఫికేషన్ అని కనుక చేస్తే డెఫినెట్గా క్లారిఫికేషన్ వచ్చి తీరుతుంది. ఎందుకంటే కృష్ణ ఈజ్ వెరీ యాక్టివ్. మీరు కృష్ణుని టెస్ట్ చేయండి, ఆయన యాక్టివ్గా ఉన్నాడో లేదో మీకే తెలుస్తుంది. మీరు టెస్ట్ చేసి చూడండి, నామజపం చేసి చూడండి, పలుకుతున్నాడో లేదో చెప్పండి, అప్పుడు తెలుస్తుంది మీకు నిజంగా ప్రాసెస్ వర్కౌట్ అవుతుందా లేదా. కృష్ణుడు చెప్పాడు, ఇది సుసుఖం కర్తుం అవ్యయం అన్నాడు. భక్తి పాత్ చాలా జాయ్ఫుల్గా చేయొచ్చు అని చెప్పాడు. మీరు ముక్కు మూసుకుని అడవిలోకి వెళ్ళి తపస్సు చేయాల్సిన అవసరం లేదు, ఫ్యామిలీ లైఫ్ వదిలేయాల్సిన అవసరం లేదు. భక్తి పాత్ ఇంట్లో మీ పనులు మీరు చేసుకుంటూ, మీ ఉద్యోగాలు మీరు చేసుకుంటూ చేయొచ్చు అనమాట. అది ముసల్తానం వచ్చిన తర్వాత మాత్రం వాయిదా వేయకండి. అట్లీస్ట్ వాట్ ఎవర్ ఏజ్ రైట్ నో యూఆర్ అండ్ టేక్ అప్ అండ్ దెన్ సీ ఎలా ఉంటుందో. ఓకే, సో దిస్ ఇస్ ద కంక్లూజన్. 4th చాప్టర్లో కృష్ణుడు ఈ జ్ఞానయోగాన్ని కంక్లూడ్ చేశాడు. సో మళ్ళీ నెక్స్ట్ 5th చాప్టర్ మనం వచ్చే వారం కాదు, ఆ పై వారం కలుస్తాం. ఎందుకంటే వచ్చే వారం చెప్పాను కదా ఆల్రెడీ క్లాస్ లేదని. ఈలోపు ఏమైనా క్వశ్చన్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సంశయాత్మ, ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే సంశయాలు ఉంటే రాసి పెట్టుకుని మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో అడగండి లేదా గ్రూప్లో పెట్టండి. ఓకే, అందరికీ హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్కి జై. ఇప్పుడు ఏమైనా క్వశ్చన్స్, కామెంట్స్?